अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। మనం ఇంతకు ముందు భూతాకాశం ఇక్కడ ఒక్కటే మాట చెప్పా, ఇక్కడ ఏం చెప్పలేదు. దృక్కు సత్యం, దృశ్యం అసత్యం. ఇది శాస్త్రం చెప్పిన మాట, నేను చెప్పలే. ఎట్లా దృక్కు సత్యం, దృశ్యం ఎట్లా అసత్యం, దీన్ని మనం నిరూపించుకోవాలి. దానికి మన ఋషులు ఏం చెప్పారంటే, నీకెదురుగా కనబడుతున్నది భూతాకాశం, దీని పేరు భూతాకాశం. భూతం అంటే 5 భూతాలు ఉండేవి. భూతం అంటే 5 భూతాలు, పంచభూతాలు అంటాం కదా. అభూత కల్పన అన్న మాట ఎప్పుడైనా విన్నారా మీరు? అభూత కల్పన అంటే అర్థం ఏమిటి? లేని దాన్ని చెప్పడం. అభూతం అంటే భూతం లేదు, ఇక్కడ భూతమే లేదంటే 5 భూతాలు లేవు. 5 భూతాలు లేకుండా ఇప్పుడు 5 భూతాలు ఉన్నాయి. ఇక్కడ ఎక్కడున్నాయి? మనం అందరం 5 భూతాలే. పాంచభౌతికమైన శరీరం నాది. అట్లా 5 భూతాలు ఉన్న శరీరాలు మనవి. భూతమే లేని చోటు అభూతం, గుర్తుపెట్టుకోండి. అక్కడ భూతం ఉండదు. భూతం ఉండదంటే పంచభూతాల్లో ఏ భూతము ఉండదు. అంటే 1 5 కాదు. 1 5 అయితేనే భూతాలు ఉంటాయి. 1 5 అయితే 5 15 అవుతాయి కదా. 1 అద్దం ఉందరా నా చేతిలో, కింద పడేసా, 5 ముక్కలు అయింది అనుకోండి. అద్దం 10 ముక్కలు కూడా కావచ్చు. కానీ నేను ఇంకా ఊరుకోలే, ఇంకో ముక్క తీసి ఇట్లా విసిరి కొట్టా, 5 15 అయింది. అట్లా గుర్తుపెట్టుకోండి. 1 5 అయింది, 5 15 అయింది. ఇవన్నీ భూతాలు. భగవద్గీత ఈ భూతం అంటానికి మీకు ఉదాహరణకు చెప్తున్నా. భగవద్గీత ఏం చెప్పిందంటే, ఈశ్వర సర్వదేహానాం హృద్దేశే అర్జున తిష్టతి సర్వభూతానాం. ఈశ్వర సర్వభూతానాం, అన్ని భూతాలలో, అదే సర్వదేహానాం అంటే అన్ని భూతాలలో, అంటే 5 భూతాలలో. అంటే భూతాలు ఉన్నాయి. భూతాల్లో ఏమైంది? హృద్దేశే అర్జున తిష్టతి. ఏమయ్యా ఒక కాస్మిక్ పవర్ ఉంది, ఒక కాస్మిక్ పవర్. అది పరమాత్మ యొక్క చైతన్య శక్తిని కాస్మిక్ పవర్ అనుకోండి, అదొక శక్తి. ఆ శక్తి హృద్దేశే అర్జున తిష్టతి. ప్రతి ఒక్క భూతంలో, ప్రతి ఒక్క భూతం అంటే 5 భూతాల్లో. భూతం విడిగా లేదు మనకు. అపంచీకృత పంచమహాభూతాల్లాగా విడివిడిగా ఉన్న భూతాలని మనం చూడలే. అపంచీకృతం కాదు, పంచీకృతమైన భూతాలు. పంచీకృతమైన భూతంలోనే హృద్దేశే అర్జున తిష్టతి. దానికి చాలామంది ఏం సమాధానం చెప్తారంటే, హృదయ స్థానంలో అంటారు.
హృదయస్థానం కాదు, ఇక్కడ సెంటర్ పాయింట్లో అని. ఎక్కడైతే భూతం ఉందో దానికి మధ్యలో ఉన్నవాడే చుట్టూ తిప్పగలడు. బొంగరం ఉందనుకోండి మన చేతిలో, బొంగరాన్ని మనం తిప్పాలంటే దాని ములికి ఎక్కడుండాలి? సెంటర్ పాయింట్లో ఉండాలి. అదే సెంటర్ ఆఫ్ గ్రావిటేషన్. మనలో సెంటర్ ఎక్కడుందో అది గుండె కాదు కదా. గుండె ఒక పక్కకుంటుంది, మీరు గమనించండి. హృద్దేశే అర్జున తిష్టతి అంటే అర్థం అది. భగవద్గీతలో లిటరరీ మీనింగ్ వేరు, పరమాత్మ ఉద్దేశం వేరు. దాన్ని లక్ష్యార్థం అంటారు, దీన్ని వాచ్యార్థం అంటారు. మనందరికీ వాచ్యార్థమే తెలుసు. వాచ్యార్థం కూడా తెలియకుండా రకరకాల అర్థాలు చెప్పి, మొన్ననే ఒక అమ్మాయి నన్ను అడిగింది, అమ్మ ఆ గీతలో ఇట్లా ఉంది కదా అని. ఆ గీతలో ఉన్నది మన గీతలోనే లేదు, మన భగవద్గీతలోనే లేదు. మరి ఎవడికి దోచింది వాడు అట్లా స్ప్రెడ్ చేస్తే దాన్ని ఎవ్వడేం చేయలేడు కదా. ఒక స్టాండర్డ్ ఉంది. అట్లా ఎవడికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్పుకుంటారు. ఓం శాంతి వాళ్ళు భగవద్గీతను గురించి చెప్తారు, అసలు ఒక్క ముక్క కూడా అందులో నిజం కాదు. మనం నిజం చెప్దామన్నా వాళ్ళు వినరు, అది వాళ్ళ కర్మ, వదిలేద్దాం. ఎందుకంటే మూర్ఖుడిని ఎవడు కూడా మార్చలేడు. సత్యం తెలుసుకోవడానికి మనం ప్రయత్నిద్దాం. అయితే మీరు చెప్పింది సత్యమని మేము ఎట్లా నమ్మాలి అంటే, మేము చెప్పింది సత్యం అనడానికి మీకు ఇన్ని ఉదాహరణలు ఇస్తాం. ఎందులో నుంచి ఇస్తాం? భగవద్గీతలో నుంచి ఇస్తాం, ప్రస్థానత్రయం ఉపనిషత్తుల్లో నుంచి ఇస్తాం, బ్రహ్మసూత్రాల్లో నుంచి ఇస్తాం. ఈ మూడింటిలో నుంచి ఏదైతే వస్తుందో అది నిజమైనటువంటిది. దానికి లక్ష్యార్థం చెప్పే ఇవ్వాలి. ఎప్పుడైనా ఏ గురువైనా వాచ్యార్థంతో ఆపకూడదు, లక్ష్యార్థం చెప్పగలగాలి. చెప్పినప్పుడే వాడు గురువు అవుతాడు. ఎందుకంటే గురి చూపించేవాడు గురువు. గురి అంటే ఏమిటి? లక్ష్యం. నీకు లక్ష్యం ఏమిటి? అహం బ్రహ్మాస్మి, నిన్ను అక్కడి వైపు డ్రైవ్ చేయాలి వాడు. అట్లా చేయగలిగిన వాడిని మాత్రమే గురువు అనాలి. మిగిలిన వాళ్ళని గురువు అనడానికి అధికారం ఎవ్వరికి లేదు, అది రామనాథం గారికి ఒక్కరికే. అందుకే జగద్గురువు ఆయనే. ఇదేంటండి శంకర భగవత్పాదులు కదా జగద్గురు, మీరు రామనాథం గారు జగద్గురు అంటా అంటే, రామనాథం గారు శంకర భగవత్పాదులు కృష్ణ పరమాత్మ వాళ్ళన్నీ శరీరాలే, అందులో ఉన్న సెంటర్ పాయింట్ ఒకటే. అందుకని కృష్ణం వందే జగద్గురుం అన్నారు కదా. అట్లాగే శంకర భగవత్పాదుల్ని జగద్గురు అన్నారు. మన్నాథ శ్రీ జగన్నాథ, మద్గురు శ్రీ జగద్గురు. ఇప్పుడు మీకు జగద్గురు అర్థమైందా? ఎవడైతే నీకు లక్ష్యార్థాన్ని చెప్పగలుగుతాడో వాడు జగద్గురు. ఎందుకని వాడు జగద్గురు? వాడు లక్ష్యాన్ని చేరాడు. లేకపోతే వాచ్యార్థమే. వాచ్యార్థం అంటే లిటరరీ మీనింగ్, ఆ పదానికి నీకు అర్థం చెప్తాడు. హృద్దేశేర్జున తిష్టతి అంటే హృదయ స్థానంలో ఉన్నాడు అని చెప్తారు. మరి ఉండి ఏం చేస్తుంటాడు? బొంగరం ఉంది కదా, బొంగరానికి ఒక ములికి ఉంది కదా. ములికి అంటే ఆ ఇనప శీల, దాని సెంటర్ పాయింట్ అంటే దాని కొస, అది తిరుగుతుంది. అది తిరుగుతూ ఏం చేస్తోంది? బొంగరాన్ని తిప్పుతోంది. బొంగరంతో పాటు ఆ పై గీతలో ఏమో దాని మీద ఏమేమి వేసామో అవన్నీ కూడా తిరుగుతున్నాయి. భ్రామయన్ సర్వభూతాన్ని, ఒక్కదాన్ని కాదు. అక్కడ భగవద్గీతలో భూతం లోపల ఉన్నాడు అని చెప్పాడు, అన్ని భూతాలను తిప్పుతాడని చెప్తున్నాడు. అంటే ఒక భూతం లోపల ఉండేవాడు అన్ని భూతాలు ఎట్లా తిప్పగలడు? అంటే అన్ని భూతాల్లో ఉన్న ఆ సెంటర్ పాయింట్ ఒక్కటి. అప్పుడు అన్ని భూతాలు అందులో భాగాలు అవుతాయి, కానీ విడివిడిగా ఉండవు. మనకు విడివిడిగా కనబడుతున్నాయి. జాగ్రత్తగా వినండి. అది ఒక పవర్, ఒక శక్తి. అందుకే హిందూ మతంలో దేవుడు లేడు.
దేవుణ్ణి పూజించేది లేదు. అందుకు కొంత ఒక రకంగా అర్థం కాని వాళ్ళు నాస్తిక మతాన్ని పెంచేశారు. నాస్తిక మతం కాదు మంది. కానీ దేవుడు అనేవాడు ఒక విగ్రహం కాదు. వెంకటేశ్వర స్వామి, దుర్గా, లేకపోతే రాముడు, లేకపోతే కృష్ణుడు, వీళ్ళంతా నిజంగా దేవుళ్ళు కాదు. మరి ఎవరండి వీళ్ళందరూ? ఒక అవతార పురుషుడని భగవంతుడే అవతారం కిందికి దిగొచ్చాడు. ఎవరి కోసం? మన కోసం. ఎందుకనంటే మనం మనలాంటి వాడు చెప్తేనే వింటాం. ఇంకొకడు ఎవడన్నా చెప్తే వినం మనం. అందుకని మనలాంటి శరీరం ధరించి మనలాగే ఉండి మనలాగే ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తూ కదా, ఎలా ఎలా సమస్యలు వస్తే ఏమేమి పరిష్కరించుకోవాలో, ఎట్లా పరిష్కరించుకోవాలో చెప్పాడు. ఎవరు? రాముడు. అందుకని రాముడు చేసినట్లు చెయ్యి, కృష్ణుడు చెప్పినట్లు చెయ్యి. వాడు చెప్పాడు, వీడు చేశాడు, చేసి చూపించాడు. ఇది కష్టమని అంటానికి వీలు లేకుండా అట్లా నువ్వు కూడా చెయ్యి, నీకు సరైపోతుంది. అంటే అవతారము అంటే భగవంతుడే రూపంగా అవతరించి. మరి హిందూ మతంలో ఏముంటుంది? హిందూ మతంలో గురువే ఉంటాడు. గురువే ఉంటాడు, దేవుడు ఉండడు. ఆ గురువే దేవుడు అవుతాడు. గురువు మళ్ళీ ఫిజికల్ బాడీ దేవుడు కాదు చెప్తారు వాళ్ళు. కనిపిస్తున్న మీ శరీరం దేవుడు కాదు. ఎందుకంటే రామనాథం గారే అని చెప్పడానికి లేదు. కృష్ణ పరమాత్మ కూడా వీడే, శంకర భగవత్పాదులు వీడే, నువ్వు వీడే. అదేమిటండి నేను వాడేనా? అవును. తత్వమసి మహావాక్యానికి అర్థం ఏమిటి? నువ్వు నేను ఒకటి అని, నీవే నేనని తెలిపిన గురువే సర్వస్వం. అప్పుడు జగద్గురువు ఎవరవుతారు? నువ్వే అవుతావు. నేనెట్ట గురువు అవుతానండి అంటే, ఎప్పుడైతే హృద్దేశే అర్జున తిష్టతి అన్న సెంటర్ పాయింట్ నీకు అర్థమవుతుందో ఆ రోజు నువ్వు గురువువి కదా. అంటే నీకు అర్థమవుతుందో అంటే, నీకు అర్థమైతేనే నువ్వు ఇంకోటికి చెప్పగలవు. నీకే అర్థం కాకపోతే ఏందబ్బా అది నాకు అర్థం కాలేదే అని మళ్ళీ నువ్వే కన్ఫ్యూషన్లో పడతావు. కాదు అటువంటి శక్తి. అందుకని హిందూ మతంలో గురువు అంటూ వేరే ఉండడు. ఇప్పుడు క్రైస్తవ మతంలో జీసస్ క్రైస్ట్, అట్లాగే వాళ్ళు ఒక అల్లాని పెట్టుకున్నారు. క్రీస్తుని పెట్టుకుని కూడా వాళ్ళు అంటున్నారు, వీడు కుమార, వీడికి ఒక తండ్రి ఉన్నాడు, వాడికి పరిశుద్ధాత్మ ఇంకోడు ఉన్నాడు. పరిశుద్ధాత్మ హోలీ స్పిరిట్, నువ్వు ఆ హోలీ స్పిరిట్ అని చెప్తోంది హిందూ మతం. అర్థమైందా? అప్పుడు జీసస్ క్రైస్ట్ నీకు ఏ స్టేజ్లో ఉంటాడు? థర్డ్ స్టేజ్లో ఉంటాడు. అది వాళ్ళకి తెలియదు. వాడే ఫైనల్ స్టేజ్ అనుకుంటూ ఉంటారు వాళ్ళు. అనుకోనియండి, ఎవడు ఏదనుకుంటే అది కరెక్టే. నాయన నువ్వు ఆ లెవెల్లో ఉండు. ఒరే, చిన్న గుడిసె కట్టుకున్న వాడికి ఆ ఇల్లు వాడిదే, వాడిది కూడా ఇల్లే కదా. 1 స్టోరీ బిల్డింగ్ కట్టుకున్న వాడికి అది వాడి ఇల్లే. 4 అంతస్తులు కట్టుకున్న వాడికి అది వాడిదే కదా. ఎవడు మనం 7 అంతస్తులు కట్టుకున్నాం, ఎవడి పెత్తనం లేదు. అందుకని ఆ ఇల్లు మందే, నాది కాదు అని ఎవడన్నా అనగలడా? అంటానికి లేదు. అది హిందూ మతంలో వేదం చెప్పిన మాట. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. మనకు దేవుళ్ళు వాళ్ళు, దేవుడు వేరే ఉండడు. మాతృదేవోభవ, నీకు కనిపిస్తున్న దేవుడు మీ అమ్మ. ఎవడైనా మా అమ్మ దేవుడు కాదు అంటే మాత్రం చావగొట్టండి. నీ చిన్నపిల్లవాడప్పుడు అమ్మే దేవుడు కదా. మనం అందరం చిన్నపిల్లలప్పుడు ఏం కష్టం వచ్చినా ఎక్కడికి వస్తాము? అమ్మ దగ్గరికే. దెబ్బ తగిలితే ఇప్పటికీ కూడా దెబ్బ తగిలిందంటే అమ్మా, అమ్మ ఇక్కడ లేదు కానీ అమ్మనే పిలుస్తావు. ఎందుకని అంటే ప్రథమ గురువు నీకు తల్లే దేవుడు. తల్లిని మించిన దైవం అస్సలు లేదు. ఏమ్మా?
పితృదేవో భవ. ఈ తల్లి సుఖంగా ఉండాలంటే పితృదేవుడు కావాలి. పైగా పితృదేవుడు ఎవడు అంటే అమ్మ చెప్పిన వాడే పితృదేవుడు. అమ్మ ఎవరికి చెప్తే కుపుత్రో జాయేతి క్వచితపి కుమాతాన భవతి. ఎక్కడైనా కుపుత్రో చెడ్డ కొడుకు పుట్టచ్చుట. కొడుకు చెడ్డవాడు కావచ్చు, పుట్టేటప్పుడు అందరూ మంచిగానే పుడతారు. తర్వాత కొడుకు చెడ్డవాడు కావచ్చు, కానీ కుమాత నభవతి అంది శాస్త్రం. చెడ్డ తల్లి ఉండనే ఉండదట. చాలా గొప్పది కదా. తల్లి ఎప్పుడూ చెడ్డది కాదు. మా అమ్మ చెడ్డదండి, నా భార్య చాలా మంచిదండి. మీ అమ్మ కూడా రేపు ఒక చెడ్డదే అవుతుందిరా. ఎందుకు అవుతుందిరా? నువ్వు కూడా కొడుకుని అన్నావు కదా, వాడికి ఒక పెళ్ళం వస్తుంది కదా. వచ్చినప్పుడు ఏమవుతుంది మీ అమ్మ? నువ్వు నీ భార్య ఏమవుతుంది? అది కూడా అంతే అవుతుంది. ఏమవుతుంది? ఇప్పుడు మీ అమ్మ పొజిషన్ ఏదో, రేపు నీ పెళ్ళాం పొజిషన్ అది. అందుకని అమ్మని ఎవరన్నా అనేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, హిందూ మతంలో తల్లిని మించిన దేవుడే లేడు. తల్లే దైవం. మీరేంటండి మీరు ఆడవాళ్ళు అయ్యి అట్లా చెప్తున్నారా అంటే, నేనై చెప్పటం లేదమ్మా, అమ్మే ఇదంతా. ఎందుకంటే ఈ సామ్రాజ్యం అంతా అమ్మగారిది. ఎందుకు అమ్మగారిదో ఇప్పుడు చెప్తా, మీకు అర్థమయ్యేటట్టు చెబుతా. చెప్పగలననే అనుకుంటున్నా, చాలా పెద్ద కాన్సెప్ట్, అందుకని ఇంత లాక్కు రావాల్సి వస్తోంది. అమ్మగారిదే రాజ్యం, అయ్యగారిది ఏమీ లేదు. అయితే అయ్యగారిది శక్తి అయ్యగారిదే కదా. చూడండి, మనం కూడా మన మతంలో, హిందూ మతంలో అమ్మగారింటికి వెళ్తున్నాను అంటారు, అత్తగారింటికి వెళ్తున్నాను అంటారు. మామగారింటికి వెళ్ళటంలే ఏ అమ్మాయి కూడా. అబ్బాయి కూడా అత్తగారింటికి వెళ్తున్నాడు. ఇల్లు ఎవరిది? అత్తగారిది. మన వాడుకలో అబ్బాయి కూడా అత్తగారింటికి వెళ్తాడు, అమ్మాయి కూడా అత్తగారింటికే వస్తుంది. కాబట్టి ఇల్లు అత్తగారిది. ఇల్లు అత్తగారిది ఎట్లా అయిందో ఈ ప్రపంచం అంతా అమ్మది. అర్థమైందా? ఇది అమ్మది ఎట్లా అయిందో, ఎందుకంటే పరమాత్మ కేవలం చూసేవాడే, కానీ వాడు చూసేవాడు. అంతా తయారు చేసేది అమ్మే. మన ఇంట్లో చూడండి, ఆలోచించండి, డబ్బు సంపాదించి తెచ్చిస్తాడు. అది 100 కావచ్చు, 1000 కావచ్చు, 1,00,000 కావచ్చు, 1,00,00,000 కావచ్చు. ఎంత ఇచ్చినా ఆ ఇంట్లో ఎంతమంది మనుషులు ఉన్నారు, వాళ్ళకి ఎంత ఆహారం కావాలి, ఎటువంటి ఆహారం పెట్టాలి కదా, వేస్ట్ చేయకుండా ఏది జాగ్రత్త చేయాలి, ఇవన్నీ చేయాల్సింది ఎవరు? అమ్మే కదా. కాబట్టి సంసారం అంతా అమ్మది. అందుకే లలితా సహస్రనామంలో తత్వాధిక తత్వమయీ అన్నారు. అసలు ఆ 2 పదాలకు అర్థం తెలిస్తే మొత్తం వేదాంతం తెలిసిపోతుంది. అసలు లలితా సహస్రనామంలో ఏ ఒక్క నామం తెలిసినా మీకు వేదాంతం తెలుస్తుంది. అయితే కంఠస్థం చేసేవాడికి కాదు, కంఠస్థం చేయవాకండి, చేస్తే తెలియదు. తత్వాధిక తత్వమయీ పంచకోశాంతర స్థిత. ఆమె ఎక్కడుంది అంటే, ఇందాక భగవద్గీతలో చెప్పాను, హృద్దేశే అర్జున తిష్టతి. అందుకే నమ్మాలి మన శాస్త్రాన్ని. ఈ 3 మీకు చూపెట్టగలగాలి. దీనిలో లేకపోతే నమ్మద్దు. ఎవరో చెప్తుంటే నమ్మవాకండి. వాళ్ళు కొటేషన్ నీకు ఎందులోంచి రెఫరెన్స్ ఇవ్వాలి? తత్వాధిక తత్వమయీ పంచతత్వాలకు ఆవల ఉందిట, పంచతత్వాల లోపల ఉందిట కదా. తత్వాధిక తత్వమయీ, ఈ 2 మాటలకి ఇప్పుడు అర్థం చెప్తా. చెప్పిన తర్వాతనే నేను పాఠంలోకి వెళతా, లేకపోతే మీకు అర్థం కాదు. ఏమ్మా? తత్వ అధిక తత్పదార్థం అనేది ఒకటి ఉంది, త్వం పదార్థం అనేది ఇంకొకటి ఉంది. త్వం పదార్థం నేను అన్నాను, జీవుడు. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవడానికి త్వం పదార్థం నాది, తత్పదార్థం నేను, అట్లా అనుకుందాం కాసేపు. ఏమ్మా? తత్పదార్థం ఎవరు? నేను.
త్వం పదార్థం ఎవరు? నాది. తత్వమసి మహావాక్యం గురువుగారు చెప్పినప్పుడు మనకేం చెప్పారంటే, అరే తత్పదార్థం అనేది దేవుడు ఎక్కడో ఉన్నాడు, త్వం పదార్థం అనేది నువ్వు, మీ ఇద్దరు ఒకటి అని చెప్పాడు. అంతే కదా? తత్వమసి మహావాక్యం చెప్పినప్పుడు ఏమని చెప్పాడు? తత్పదార్థం దేవుడు, వాడు ఎక్కడున్నాడండి అని అడిగితే చంపుతాడు గురువు మన్ని. వాడు ఎక్కడున్నాడో ఆయనకు తెలుసులేదు, మనకి తెలియదు. సరే, ఆ ఎక్కడో ఉన్నట్ట, వాడు నేను ఒకటేట ఈయన చెప్తున్నాడు, కాబట్టి వాడు నేను ఒకటెట్లా అవ్వాలి అని అనుకుంటున్నాడు. అది వాచ్యార్థం. వాచ్యార్థం అంటే ఆ లిటరరీ మీనింగ్. ఇప్పుడు ఏం చెప్తున్నాడు అంటే, అయితే అప్పుడు చెప్పిందే ఇప్పుడు చెప్తున్నాడు, అప్పుడు ఆ లెవెల్లో చెబుతాడు, ఇప్పుడు ఈ లెవెల్లో చెప్తాడు. తత్వ అధిక తత్వమయి పంచకోశాంతర స్థిత, ఇది కదా నామం. తత్తు త్వమ్ము అనేవి రెండు ఉన్నాయి నీ దగ్గర, ఒక తత్తు ఒక త్వమ్ము. తత్ ఎవరు? నేను, మర్చిపోవాకండి. త్వం ఎవరు? నాది. నేను నాది అనేవి రెండు ఉన్నాయి. ఈ రెండు ఎట్లొచ్చినాయి అంటే, ఒక తత్తులో నుంచి ఈ త్వం వచ్చింది, అంటే తత్తు కంటే అధికంగా వచ్చింది. తత్తు కంటే అధికంగా వచ్చింది. జాగ్రత్తగా వినండి. ఎక్కడన్నా పొరపాటు పడ్డారంటే పోతుంది, ఆ ఒక్క క్షణం మీ మనసు పక్కకు పోతే పోతుంది. కుమ్మరి వాడి దగ్గర ఇంత మట్టి ఉంది, ఈ మట్టితో నేను కుండలు బాణలు చట్టి చెయ్యాలి. దీంట్లో నుంచి ఇంత తీసుకున్నా, ఒక కుండ తయారు చేశా. బాగా వినండి. కుండ తయారు చేస్తే ఇది మట్టి కంటే వేరుగా ఉందా, మట్టిలోనే ఉందా? మట్టి కంటే వేరుగా వచ్చింది కదా. అదొకటి ఇదొకటి, రెండు వచ్చినాయి. అర్థమైందా? తత్వ అధిక అంటే తత్వం ఆ లోపల ఉన్నటువంటి నేను అనే ఒక మట్టి అనుకోవకండి, దాన్ని మట్టి కాదు, ఒక మూల పదార్థం. అట్లా మీరు గుర్తు చేసుకోవాలి. అసలు సాధన చేసుకునే విధానమే ఇది. తత్ అనేది నా లోపల ఉన్న ఒక మూల పదార్థం. ఇంత బంగారం అర్రా, దాంట్లో నుంచి నేను ఇంత గొలుసు తయారు చేయాలి, ఇట్లా కుండ తయారు చేయాలి, దీంట్లో నుంచే ఇది వచ్చింది. అందుకని ఇది తత్వ, ఇది అధిక. తత్వ అధిక వచ్చింది. అధిక వస్తే అద్వైతానికి దెబ్బ. అద్వైతంలో ఏముండాలి? ఒకటే ఉండాలి. మరి దీనికంటే ఎక్స్ట్రా వచ్చిందంటే ఎక్స్ట్రాది ఉండడానికి చోటు ఎక్కడ? ఒక ఎక్స్ట్రా వస్తే ఇక్కడైతే ఇంత చోటు ఉంది కాబట్టి ఈ ముద్ద ఇక్కడ పెట్టుకుంటాడు, మనం చపాతీ పిండి ఇక్కడ పెట్టుకుంటాం, చపాతీ చేసుకునేది ఇక్కడ పెట్టుకుంటాం. ఒక చపాతీ తయారైన చపాతీ మీకు మామూలు మాటల్లో చెప్తున్నా, మాకు మామూలు మాటల్లో చెప్పలే. ఏమ్మా? ఇప్పుడు తత్వ అధిక, తత్వం కాక వేరుగా ఎక్స్ట్రాగా వచ్చింది. ఎవరు? ఈ నాది, నేనులో నుంచి ఎక్స్ట్రాగా వచ్చింది. ఏమ్మా? అది ఎక్స్ట్రా నువ్వు అనుకుంటావేమోనని తత్వమయి, ఆ తత్పదార్థం ఈ ఎక్స్ట్రా పదార్థంలో ప్రవేశించిందిట. మయట్ శబ్దం ఎప్పుడూ కూడా అధికంగా ఎక్కువ పర్సెంటేజ్లో ఉన్నది అని అర్థం. ఈ శరీరం అనే నాదిలో నాలో నేనెవరో తెలుసు కదా మీకు, ప్రజ్ఞ. నేను ప్రజ్ఞని. నాలో నుంచి ఒక కుండ తయారు చేసుకున్నా, నా నాదిని తయారు చేసుకుని అది దానికంటే భిన్నంగా వచ్చింది. తత్వాధిక. ఎన్నిసార్లు తత్వాధిక, తత్వం అయ్యి పంచకోశాంతర స్థిత అనుకొని ఉంటారు కదా. ఆ వచ్చిన దానికి ఏమైందంటే, వచ్చింది నాది జడం, నా శరీరం జడంగా దాన్ని ఉంచదు. ఏం చేస్తుందంటే లోపల నుంచి దాన్ని తీసుకొచ్చి జ్ఞానం అనే ప్రజ్ఞ కదా, అది జ్ఞానం అనే పేరుతో దీన్నంతా ఆక్రమించాలి. తత్వమయి అయింది. ఇప్పుడు అర్థమైందా? తత్వాన్నించి అధికంగా వచ్చింది, తత్వమయి అయింది. తత్వమయ్యే అక్కడ కూర్చోలే,
ఎక్కడుంది అంటే ఈ పంచకోశాంతరికి అంతరంలో సెంటర్ పాయింట్లో వెళ్ళి మళ్ళీ తనే కూర్చుంది. అంటే ఈ మయ్యిని తనే నడిపించాలి. అర్థమైందా అమ్మా? తత్వాధిక తత్వమయి పంచకోశాంతర స్థిత. స్థిత అక్కడ స్థితిలో ఉంది, ఆమె కూర్చుంది, నడవటల్లా. కూర్చోవడం ఏమిటండి గోల అంటే సెంటర్ ఆఫ్ గ్రావిటేషను కూర్చోకపోతే అది కదిలిందనుకో మనం కదులుతాం. అవునా కాదా? తను స్థిత కూర్చుంది. మరి ఇది గతి, అది స్థితి, ఇది గతి. మీకు వాచ్యార్థం సరిపోయిందా? లక్ష్యార్థం కూడా సరిపోయిందా? తత్వాధిక తత్వమై. ఇంకా ఒక ఉదాహరణ చెప్పి మీకు అర్థమయ్యేట్టు చేస్తా. ఎందుకంటే చపాతీ పెట్టుకున్నాం, పిండి చేసాం, చపాతీ చేసాం, పక్కన పెట్టాం. చపాతీ పిండిలాగా చపాతీ ఉండదు. అందుకని ఎగ్జాంపుల్ సరిగ్గా సరిపోదు. తిరిగి చపాతీని పిండిలో కలపాలంటే కలవదు. ఒకసారి చపాతీ తయారైపోయిన తర్వాత మళ్ళీ పిండిలో కలవే అంటే కలవదు. బంగారం అయితే కలుస్తుంది. మీకు అర్థం కావడానికి చపాతీ చెప్పాను, అందుకే చెప్పాను నేను. ఒకసారి కుండ తయారైన తర్వాత కుండ మళ్ళీ మట్టిలో కలవదు. మనకి మొదట్లో పాఠాల్లో ఏం చెప్తారంటే అది మట్టిలో నుంచే వచ్చింది, మళ్ళీ మట్టిలో కలుస్తుంది అని. మట్టిలో కలవదు. మరి ఎప్పుడు కలుస్తుంది అంటే అది మళ్ళీ సేమ్ స్టేట్లోకి వెళితే కలుస్తుంది. సేమ్ స్టేట్ ఏమిటండి? నా శరీరం నా నేను నుంచి నా నాది వచ్చింది, నా నేను నుంచి నా నాది వచ్చింది. నా నాదిని యాజ్ ఇట్ ఈజ్ నేనులో కలవే అంటే కలవదు. ఎందుకని? ఇది ఆల్రెడీ కాల్ద చపాతి. ఇప్పుడు దీన్ని ఏం చెయ్యాలి? నేను దీన్ని మళ్ళీ బూడిద చేస్తే కానీ అందులో కలవదు. బూడిద చేసావంటే ఏం చేసావు? మళ్ళీ మట్టి చేసావు. అట్లాగే బంగారాన్ని మళ్ళీ ఏం చేయాలి? నేను బంగారాన్ని మళ్ళీ కరగబెట్టాలి. కరగబెడితేనే చూడండి, చిదేకరసరూపిణి. మళ్ళీ ఆమె చిదేకరసం, ఏకరసం, చైతన్యం అనేటువంటి ఏకరసం చేస్తేనే మళ్ళీ ఈ తత్వాధిక తత్వమయ్యి మళ్ళీ పరమాత్మలో కలవగలదు. చిదేకరసరూపిణి విన్నారు కదా? కానీ ఏమని అర్థమైంది ఆ రోజు? ఏం అర్థం కాలేదు, ఏం అర్థం కాదు అసలు. కానియ్యదు అమ్మ. ఆమె చాలా తెలియగలది కదా. అదే మాయ. అవన్నీ చెప్పేవాడే గురువురా. వాడే చెప్తాడు, ఇంకోడు ఎవడూ చెప్పలేడు. వాడికి ఒక్కడికే అర్థమవనిస్తుంది ఆమె కదా. ఇంకోడికి అర్థం కానివ్వదు. ఎందుకంటే అదే మాయ. ఎందుకు అర్థం కాదు అంటే కాదంతే. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పి మీకు ఈ కాన్సెప్ట్ అర్థం చేయిస్తా. తత్వాధిక తత్వమై. సముద్రం జలం. సముద్రం అంటే నీళ్ళే కదా. ఆ నీళ్ల మీద నుంచి తత్వ అధిక దాని మీద అల వచ్చింది. అల ఎక్కడుంది అంటే సముద్రం మీదే ఉండాలి. అంటే సముద్రము కంటే భిన్నంగా నీకు కనపడాలి. ఎందుకు భిన్నంగా కనపడుతుందండి? సముద్రం గ్రౌండ్ లెవెల్లోనే ఉంటుంది కదా. అల పైకి వస్తుంది కాబట్టి అది ఇట్లా ఎత్తుగా లేచింది. దానికి ఒక రూపం వచ్చింది కదా, వచ్చింది కదా. ఆ రూపం వచ్చిన తర్వాత అలే, ఆ నీరే, జలమే జలంలాగా ఉండకుండా అలలాగా వచ్చింది. ఎప్పుడు అలలాగా వచ్చిందో అంటే ఒక ప్రెషర్ వల్ల కదా అల పైకి వచ్చింది. ఆ ప్రెషరు దీనికి, ఆ ప్రెషరే అవ్యక్తమైన శక్తి వ్యక్తం అవడం. దాంట్లో నుంచి బుడగ, దాంట్లో నుంచి నురుగు, ఈ రెండు వస్తున్నాయి. బుడగలు వచ్చినాయి, నురుగ్గా వచ్చింది. అవి సముద్ర జలంలాగా లేవు, కానీ సముద్ర జలమే అది కదా. బుడగ నురుగు ఏమిటి?
సముద్ర జలమే కదా, సముద్ర జలంలాగా ఉన్నాయా. మా గురుదేవులు ఈ విషయాన్ని మాకు ఎలా చెప్పారంటే, అంటే 4 ఏళ్లలో ఆయన ఎంత చెప్పారో మీరు అర్థం చేసుకోండి. ఒక బకెట్ తెప్పించారు, ఆ బకెట్లో నీళ్లు పోసారు, దాంట్లో ఒక చెంచాడు సర్ఫ్ వేయమన్నారు, సర్ఫ్ వేసి గిలగొట్టమన్నారు మమ్మల్ని. అక్కడ ముందర కూర్చున్న పెద్దలు మమ్మల్ని అంటే నేను చాలా చిన్నదాన్ని, నాకేమి ఇట్లాంటి పనులు చెప్పాలి నీకు ఊరిగా చూశాను. నేను చూసి అదంతా పట్టుకొచ్చాను మీకు అందరికీ ఇవ్వడం కోసం. దాన్ని ఎప్పుడైతే చిలకొట్టారో ఆ బకెట్ నిండా నురుగొచ్చింది. పెద్ద బుడగలు, చిన్న బుడగలు, అట్లా చాలా బుడగలు వచ్చినాయి ఏమ్మా. ఆ బుడగలు ఇట్లా పైకి లేచినాయి. తత్వ అధిక ఇది అప్పుడు చెప్పలే గురువుగారు మాకు కదా. అంటే ఈ వచ్చింది ఏమిటి అంటే నీరే బుడగలాగా వచ్చింది కదా. ఎప్పుడైతే బుడగ వచ్చిందో ఈ లైట్ వాటి మీద పడి రకరకాలైన కాంతులు వచ్చినాయి. అక్కడ ఎరుపు లేదు, సర్ఫులో ఎరుపు లేదు, నీళ్ళల్లో ఆకుపచ్చ లేదు, ఆ బుడగల మీద రంగులు వచ్చినాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఈ కాంతే దాని మీద పడి అది రిఫ్లెక్ట్ అయ్యి మాకు అట్లా కనిపించింది. సముద్రం మీద నుంచి అలా గిలకొట్టబట్టి కదా వచ్చింది. అట్లా సముద్రంలో ఒక ఉత్ప్రేరణ శక్తి వచ్చి, అది కూడా అవ్యక్తమైన శక్తి వ్యక్తం అవుతాం. అది వ్యక్తమై, ఎందుకంటే ఫ్రమ్ నోన్ టు అన్నోన్, ఎప్పుడూ మీకు తెలిసిన దాని ద్వారానే తెలియందే అర్థం కావాలి. సముద్రాన్ని మించి అల ఉంది అంటే సముద్రం అంతా కనపడనీయకుండా అలే కనపడుతోంది మనకి. ఆ అలలో నురుగు బుడగ అందులోనే ఉన్నాయి కదా. అవి నీటి కంటే భిన్నం కాదు, అవి నీరే. నీళ్ల కన్నా భిన్నమైంది అసలు ఇక్కడ పదార్థమే లేదు. ఇది మళ్ళీ అందులో ఈ సముద్ర అలకు ఈ ప్రెషర్ ఎక్కడి నుంచి వచ్చింది, బయటికి అలా బయటికి వస్తుంది కదా, మళ్ళీ లోపలికి పోతోంది కదా, అది నీటి శక్తే కదా. నీళ్ల శక్తే బయటకు వచ్చింది, నీళ్ల శక్తే లోపలికి పోయింది. ఆ లోపలికి లాక్కుండే శక్తి అలది కాదు, సముద్రంది కదా. మీరు గమనించండి, సముద్రపు ఒడ్డు నుంచుని మీరు గమనించండి, మీ ఆ అలతో పాటు మీ కాళ్ళ కింద ఉన్న మట్టిని కూడా లాక్కొని పోతుంది. అది ఆ లాగుతున్నప్పుడు మీకు తెలుస్తుంది ఇది అల కాదు, సముద్రమే లాగుతోంది అని. అల కాదు లాగడం, వెళ్ళిపోతోంది. ఇది మళ్ళీ నీళ్ల రూపం ధరిస్తే, అల మళ్ళీ నీళ్ల రూపం ధరిస్తేనే ఏమవుతోంది, సముద్రంగా మారుతోంది. ఇందాక చపాతీ మారలే, ఇప్పుడు అర్థమైందా. తత్వ అధిక అంటే తత్వమేమో సముద్రం, సముద్రానికంటే అధికంగా అల వచ్చింది కదా, అది అధికంగా కనపడుతోంది. కానీ సముద్రం కంటే సముద్రం అంత ఎత్తుగా ఉందా, మరి ఇది వచ్చిందే కదా, నిజమైంది కాదు. ఇది మళ్ళీ సముద్రంలోకే వెళుతోంది. ఇది అలగా ఉన్నప్పుడు సముద్రపు శక్తే ఈ అల ఉవ్వెత్తుగా లేవడానికి, అల ఒడ్డు దాకా పరిగెత్తడానికి, మళ్ళా అల లోపలికి వెళ్ళడానికి సముద్ర శక్తే కారణమైంది. అర్థమైంది కాబట్టి అది కూడా మీకు తెలిసింది కనపడితే తత్వాధిక తత్వమయి. అది ఎక్కడుంది అంటే మళ్ళీ పంచకోశాంతర స్థిత. అది మళ్ళీ ఏమైంది అంటే చిదేక రసరూపిణి, చైతన్యం అనేటువంటి రసస్వరూపంగా మారితే తప్ప అది మళ్ళీ సముద్రంలాగా అవలేదు. మన శరీరాలు కూడా ఒక నేను ఒక నాది అనేవి రెండు వచ్చినాయి. నాది సముద్రపు అల కదా, నాది మళ్ళీ నేనుగా మారాలంటే తత్వాధిక తత్వమయ్యి కదా. నాది నిండా నా లోపలి ఉన్నటువంటి జ్ఞానశక్తి నా శరీరంలో నఖశిఖ పర్యంతం వ్యాపించిందా లేదా, అది తత్వమయి. మయి అంటే ఏమిటి, మయట్ శబ్దం ఎక్కువ పర్సెంట్ అంటే నీ చర్మం ఉంది, చర్మానికి స్పర్శ అనే జ్ఞానం ఉంది,
చర్మం కంటే జ్ఞానం పెద్దదిట కదా. దానికంటే దానిలో ఎక్కువ పర్సెంటేజ్ ఏముంది అంటే జ్ఞానం లేని భాగం ఉందిట, జ్ఞానం ఉన్న భాగం ఉందిట. అంటే జ్ఞానమే ఎక్కువ పర్సెంటేజ్ ఉంది, అందుకని లేని భాగం నీకు అర్థం కాదు. లేని భాగాన్ని మళ్ళీ చెబుతాను మీకు, గుర్తుపెట్టుకొని ఉండండి. నేను ఏది మళ్ళీ చెప్తా అన్నాను, ఇప్పుడు చెప్తే మీకు కన్ఫ్యూజన్ వస్తుంది, ఇప్పుడు చెప్పను. అంటే ప్రశ్న ఇంకొకటి అడిగాడు, ఏమిటి అంటే ఈ ప్రశ్న గుర్తుపెట్టుకోండి. ఏ రోజు మీరు అడిగినా మళ్ళీ నేను జవాబు చెప్తాను. ఏమిటంటే ప్రశ్న, పరమాత్మ చైతన్య స్వరూపుడు కదా, ఇందులోది కాదర్రా ఈ ప్రశ్న. మీరు ఈ ప్రశ్న గుర్తుపెట్టుకుని అడిగితే నేను ఇంకొక రోజు చెప్తాను, దానికి సంబంధించింది వస్తే కూడా చెప్తాను. అజ్ఞానము, ఆవరణ, విక్షేపము అనే అమ్మవారికి 3 మాయాశక్తులు ఉన్నాయని మీరే చెప్పారు కదా. అజ్ఞానం, ఆవరణ, విక్షేపం. అజ్ఞానం అనేటువంటిది ఒక శక్తే కదా కదా. జ్ఞానానికి అజ్ఞానం ఎలా వచ్చింది? జ్ఞానం కదా, అమ్మవారు జ్ఞానం కదా, ప్రజ్ఞ కదా, ప్రజ్ఞలో నుంచి వచ్చిందే కదా జ్ఞానం. దానికి ఈ అజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఏమ్మా ఈ ప్రశ్న గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెబుతాను, ఇప్పుడు చెప్పను. ఎందుకంటే మయట్ శబ్దం ఎప్పుడైతే ఉపయోగించామో జ్ఞానం నాకు ఎక్కువగా ఉంది కదా. హిరణ్మయం అంటే, హిరణ్మయం అంటే బంగారం ఎక్కువగా ఉన్నటువంటిది కదా. అంటే ఎక్కువ పోర్షన్ బంగారం ఉంది, తక్కువ పోర్షన్ ఇంకోటి ఏదో ఉంది. ఇంకోటి ఏముంది? కాపర్ ఉంటుంది, లేకపోతే సిల్వర్ ఉంటుంది. మెజారిటీ ఏముంటుంది? బంగారం ఉంటుంది. మన గొలుసులన్నీ బంగారం గొలుసులు. బంగారం గొలుసు అంటున్నాం, దాంట్లో బంగారం మయ, అందుకని హిరణ్మయ అనాలి దాన్ని. బంగారం కాదు అది. అంటే బంగారం కాదు అంటే ప్యూర్ గోల్డ్ కాదు. అసలు లిటరేచర్ వస్తే వేదాంతం వస్తుందర్రా, చాలా గొప్పది. సరే, ఇంతవరకు అర్థమైంది కదా. ఇప్పుడు అమ్మవారు ఏం చేసింది? తత్వాధిక, తత్వమయి. తత్వమయి ఎవరో, తత్వాధిక ఎవరో. తత్వాధిక అంటే తత్వం మాత్రమే పరమాత్మ కదా. దాని మీద అధికంగా వచ్చిందే అది దృశ్యం. మరి ఇది దృక్కు. ఏది దృక్కు? తత్వం. తత్వం అనేవాడు చైతన్యమే చూడాలరా కదా. దృశ్యం అనేది చూడబడేది. చూడబడేది, చూసేవాడు ఇద్దరు వచ్చారు, అద్వైతం కాదు. అద్వైతంలో ఒక్కడే ఉండాలి. అందుకని దృక్కు సత్యం, దృశ్యం అసత్యం. దాన్ని అసత్యం చేస్తే తప్ప అది వదలదు మన్ని. దాన్ని అసత్యం చెయ్యాలంటే నీకు తత్వాధిక, తత్వమయ్యి తెలియాలి. అర్థమైందా? ఇంత 40 నిమిషాల పాఠం చెప్పాలంటే కిందటి వారం నాకు ఎక్కడ టైం ఉందిరా. ఇప్పుడు కూడా టైం ఉండదు, చెప్పినంత చెప్తాను, మిగిలింది రేపు చెప్తా. అర్థం కావాలి అని, అంతకంటే ఏం లేదు, నేను చెప్పుకుంటూ పోవచ్చు. దృశ్యం ఉంది, దృశ్యం అబద్ధం, దృక్కు నిజం అంటే అయిపోయింది. దృగస్తి దృశ్యం నాస్తి. ఎందుకు నాస్తి? ఇప్పుడు నాస్తి చేసి పారేస్తా. మీరే అది ఎట్లా అవుతుంది అని ఎట్లా డౌట్లు అంటే, ఇప్పుడు చెప్పా కదా, చపాతీ తీసి పెట్టిన తర్వాత ఆ చపాతీని మళ్ళీ పిండిలో కలపమంటే ఎట్లా కలుస్తుంది? కలవదు కదా. అది ఏమ్మా నిలబడుతుందా? నాకు దీని మీద దృష్టి ఉంటే కష్టం. ఇది మన 2 ఉన్నాయి, కిందసారి చెప్పుకున్నాం. ఏ వస్తువైనా తయారు కావాలంటే ఈ ప్రపంచంలో, ఈ ప్రపంచమే కదా భూతాకాశం, ఇదంతా భూతాకాశం. దీనికి ఒక నిమిత్తం ఉండాలి, ఒక ఉపాదానం ఉండాలి. నిమిత్తం ఎప్పుడూ చైతన్యమే, ఇంకెవ్వరికీ అధికారం లేదు. అది ఎక్కడుంది అంటే నీ దగ్గర ఉంది. చైతన్యం ఎక్కడుంది? నా దగ్గర ఉంది. ఎందుకంటే ప్రతిదాన్ని గుర్తించవలసిన వాడిని నేను. అది గుర్తింపబడేది. నీరజ్ అనేవాడు గుర్తింపబడేవాడు. వాడు నీరజ్ అని గుర్తించే తెలివి నా దగ్గర ఉంది. అర్థమైంది కదా. కాబట్టి నేను ద్రష్టని, నేను చూసేవాడిని, వాడు చూడబడేవాడు.
చూడబడేది ఎప్పుడూ దృశ్యం, చూసేవాడెప్పుడూ ద్రష్ట. చూస్తే ద్రష్ట అవుతాడు, వాడే చైతన్యం. కాబట్టి నిమిత్తం ఎప్పుడూ చిత్తు కావాలి, గుర్తుపెట్టుకోండి. ఇది కాకుండా ఉండడానికి వీలే లేదు. చూసేవాడెప్పుడు చిత్తు, చైతన్యం. చూడబడేది ఎప్పుడు దృశ్యం, దృశ్యంగా మారాల్సింది సత్. దృశ్యంగా మారాల్సింది సత్, దృశ్యంగా అవుతుంది. సచ్చిత్తులు రెండు ఉండేవే అయినా, జాగ్రత్తగా వినండి, సచ్చిత్తులు రెండు ఉండేవే అయినా సత్తు దృశ్యమైతే దృశ్యం అబద్ధం అంటున్నారు. చిత్తు చూసేవాడైతే వీడు నిజం అంటున్నారు. ఎందుకు అంటున్నారు కదా? వీడు చూసేవాడికి నిజం ఇచ్చేసాం. ఎక్కడైనా వాడు చూసేవాడు ఎక్కడున్నా వాడు సత్యం, చూడబడేది ఎక్కడున్నా అది అబద్ధం. వీళ్ళిద్దరూ ఒకటే అయ్యి ఎందుకట్లా అవుతున్నారు అంటే, జాగ్రత్తగా వినండి. సచ్చిత్తులను మీకు రూపాయి నాణ్యం కింద చెప్పాం. ఒక రూపాయి సత్తు కనపడుతున్నప్పుడు చిత్తు కనపడదు, చిత్తు కనపడేప్పుడు సత్తు కనపడకూడదు. రూపాయి రెండు వైపులు ఎట్లా చూస్తావురా? ఒకవైపే చూడగలవు. చూసేవాడిని నువ్వు ముందు తీసేసుకున్నావు. చూడబడేది చాటున ఉండాల్సింది తప్ప బయటికి రావడానికి వీల్లేదు. అర్థమైందా? అందుకని నువ్వు దృశ్యాన్ని విడిగా పెట్టావనుకో, అంటే రూపాయి కాయిన్ ఇయ్యండి, ఏ కాయిన్ అయినా పర్వాలేనా, మీకు చూపెడితే తెలుస్తుంది. నేను ఈ కాయిన్ని మీకు చూపిస్తున్నా, దీని మీద రూపాయి అని ఉంది కదా, దీన్ని ఇట్లా పెట్టా. ఇప్పుడు మీకేం కనపడుతోంది? రూపాయి కనపడుతోంది. కానీ దీని కింద ఇది ఉంది కదా, ఇది కిందికి వెళ్ళిపోయిందంటే ఇది కనపడడానికి వీలు లేదు. ఇక్కడున్న వాడికి ఇదే కనపడుతుంది, ఇది కనపడదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇది చూస్తే ఇది కనపడాలి, ఇది చూడకుండా కూడా ఇది ఉంటుంది. కానీ దీన్ని గుర్తించేవాడు ఉండడు. మీకు అర్థమైందా? మీకు అర్థమయ్యే భాషలో చెబుతా. కాన్సెప్ట్ ఇది మీకు అర్థమయ్యే భాషలో చెబుతా. చూడండి, ఈ ప్రపంచంలో నేను చూస్తే భరత్ కనపడుతున్నాడు, నేను చూస్తే నీరజ్ కనపడుతుంది. నేను చూశాను, వీళ్ళని చూడలే. నేను వీళ్ళని చూస్తున్నా, అక్కడ రమ్యను చూస్తున్నా, నేహాన్ని చూస్తున్నా. భరత్ లేడా? ఉన్నాడు కదా. నేను చూడలే. నేను చూస్తేనే వీడు దృశ్యం అవుతాడు. నేను చూడకపోతే వాడు ఉంటాడు. చూడండి, మీరు బాగా గమనించండి. వాడు ఉన్నాడు అంటం వేరు, వాడు కనిపించాడు అంటం వేరు. అర్థమవుతోందా? నేను రమ్యను చూస్తున్నా, రమ్యను చూస్తే నాకు భరత్ కనిపించదు. కనిపిస్తాడా? ఇప్పుడు రమ్య నాకు దృశ్యమైంది, వీడు నాకు కనిపించలే, కానీ వీడు ఉన్నాడు. అట్లా ఉన్నవాడిని జడం అనాలి. ఎందుకని? చూసే నేను లేనప్పుడు. రంగనాయకులు అర్థమవుతోంది కదా? ప్రకాష్ వస్తుందా? అర్థం చేసుకోండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఏమ్మా, నాకు కనపడకపోతే, నేను చూడకపోతే, ఇప్పుడు అట్లాంటి జడము హిమాలయన్ జడం. ఎందుకని? నేను హిమాలయాన్ని చూడలే కదా. అమెరికా జడం, నేను చూడలే. ఆనందధామం చేతనం చూసా. ఏ ఆనందధామం హిమాలయ పర్వతం రెండు సేమ్ కదా.
దీనికి చూశాను, దాన్ని చూడలేదు. చూడకపోతే అది జడం, చూస్తే అది చేతనం. నేను చూస్తేనే ఇది దృశ్యం అవుతుంది, నేను చూడకపోతే అది సత్తే అవుతుంది. కానీ అందుకని వాడు ఉన్నాడు అంటానే కానీ వాడు కనిపించాడు అనే అధికారం నాకు లేదు. అర్థమైందా? కనిపించలేవాడు, వాడు ఉంటాడు. ఎప్పుడు వాడు కనిపిస్తాడంటాను? నేను చూసినప్పుడు వాడు కనిపించినప్పుడు నేను అక్కడ చూడకూడదు. అర్థమైందా? అందుకని సత్ అనేటువంటిది దృశ్యమే అయిన, ఇది సత్తుకి ఎందుకు దృశ్యం ఇచ్చామంటే దృశ్యం నశిస్తుంది అన్నాడు, అసత్యం అన్నాడు. సత్యం కాదు, అది అసత్యం అన్నాడు. ఏది సత్యం? దృక్కు సత్యం, ఇది సత్యం. ఎందుకని? ఇది ప్రతిదాన్ని సర్టిఫై చేస్తుంది. దృశ్యాన్ని ఉన్నది అని అక్కడ రమ్య ఉన్నది అని ఎవడు చెప్పాలరా? నా చిత్తు చెప్పాలి. చెప్తేనే. అయితే నేను చెప్పకపోతే రమ్య ఉండదా? ఉంటుంది. కానీ అది రమ్య అని నాకు తెలియదు. నా చైతన్యం ఏం చెప్తోంది? అక్కడ ఒక వస్తువు ఉంది, ఆ వస్తువు రమ్య. అర్థమవుతుందా? అంటే ఏమిటి? అక్కడ ఉన్నదాన్ని కనుక్కుంటోంది, దాని విశేషాన్ని కనుక్కుంటోంది. ఎప్పుడు ఉన్నది విశేషము రెండు ఉంటాయో అది దృశ్యం అవ్వాలి. అర్థమైందా? నేను ఎప్పుడూ చూసేవాడిని. నేను వీణ్ణి చూసినా నేను ఉండాలి, నేను ఆమెను చూసినా నేను ఉండాలి, నేను హిమాలయాన్ని చూసినా నేను ఉండాలి. అప్పుడు హిమాలయం దృశ్యం అవుతుంది, నేను ద్రష్టనవుతా. ద్రష్ట అంటే చూసేవాడిని. నా పేరు చిత్తని పెట్టుకున్నా కానీ అది సత్తు, నేను చిత్తు. హిమాలయం సత్తు. అందుకే శాస్త్రం ఏం చెప్తుందంటే నువ్వు చూస్తే ప్రపంచం కనిపించిందా, ప్రపంచం కనిపిస్తే నువ్వు చూసావా? కాబట్టి నేను చూస్తేనే ప్రపంచం కనిపిస్తుంది, నేను చూడకపోతే కనిపించదు. అర్థమైందా? నేను చూడకపోతే ప్రపంచం కనిపించదు. అయితే ప్రపంచం లేదా? ఉంది. మరి ఉంది అని నువ్వెట్లా చెప్తావు? నువ్వు చూడలేదు కదా, కాబట్టి లేదు. ఉంది. అది ఉంది అని చెప్పాలంటే నువ్వు చూడాలి కదరా. మీకు అర్థమవుతోందా నాయన? నేను చూస్తేనే కదా ప్రపంచం ఉంది అని చెప్పాలి. నేను చూడకపోయినా అది ఉంటుంది. ఎందుకంటే నేను చూడకపోయినా ఈ వెనక భాగం ఉండి తీరాలి. కానీ అది ఉన్నది అని చెప్పడానికి వీలైన నేను లేకపోతే, నేను అనేవాడి ఉండకపోతే ప్రపంచం ఉన్నా లేనట్లే కదా. ప్రపంచం ఉన్నా లేనట్టే, అది ఉన్నది అనటానికి వీల్లేదు. అట్లాంటి అసత్యం దృశ్యం. మీకు ఇప్పుడు అర్థమైందా? దృశ్యం అసత్యం ఎక్కడ? భూతాకాశంలో. ఇవన్నీ మారుతాయి మళ్ళీ. అందుకనే బాగా గట్టిపరుచుకోండి. మళ్ళీ నేనే మీ చేతనే ఇది మార్పిస్తా. భయ చిత్రంగా ఉంటుందిరా. ఇది భూతాకాశంలో రెండు వస్తువులు ఉండాలి. ఏది? ఒక ఉపాదానం, ఒక నిమిత్తం. అవి రెండూ కలిసి రెండు ఉండాలి. అంటే ఏమిటంటే ఒక కాఫీ కప్పు, రెండు చెప్పాను మీకు. ఉదాహరణ గుర్తుపెట్టుకోండి. కప్పు పోసుకోవడానికి కాఫీ ఉంటేనే కప్పు కావాలి. కాఫీ పొయ్యాలి కదా. కప్పు లేకపోతే ఎక్కడ పోస్తాను? పోయడానికి వీల్లేదు. కాఫీ తయారు చేయాలన్నా నేను కావాలి. తయారు చేయాలంటే నాకు గిన్నె కావాలి. ఇక అవన్నీ ఇచ్చా జ్ఞానక్రియ మీకు తెలుసు. కాఫీ తయారు చేయాలంటే నిమిత్త ఉపాదానాలు రెండు కావాలి.
ఉన్నా కూడా ఒక విశేషం కాబట్టి అది ఏది విశేషం? కాఫీ విశేషం, పరమాత్మ కాదు కదరా కాఫీ కదా, ఒక విశేషం. ఆ విశేషాన్ని పొయ్యాలంటే ఒక కప్పు తయారు చేయాలి. కాఫీ కప్పు కూడా ఒకడు తయారు చేయాలి. ఎవడి మనస్సులోనో ఇటువంటి ఒక గిన్నె తయారు చేస్తే కదా, అప్పుడు వాడు నిమిత్తం, ఎవడ కాఫీ కప్పు తయారు చేసిన వాడు నిమిత్తం ఇది మట్టో పింగాణీనో అది ఉపాదానము, అది తయారైంది. అంటే 2 విశేషాలు వచ్చినాయి ఇక్కడ నాకు. 2 విశేషాలు అంటే ఒక కాఫీ విశేషము, ఒక కప్పు విశేషం. ఈ రెండిటికి ఒక రిలేషన్షిప్. ఎందుకంటే కాఫీ ఉంటేనే కప్పు ఉంటేనే కాఫీ తాగడానికి వీలవుతుంది కదా. లేకపోతే ఒట్టి కప్పు ఉందనుకోండి, కాఫీ లేదు, పని జరగదు, క్రియ అనేటువంటిది జరగదు. ఈ ఇద్దరు ఎవరంటే ఒకళ్ళు జీవుడు, ఒకడు జగత్తు. అర్థమైందా? జగత్తు జీవుడు ఇద్దరు విశేషాలు, అంతే కదరా. నేను లేకపోతే ఈ ప్రపంచంతో నాకు పని లేదు. ప్రపంచం ఒక్కటి ఉన్నా నేను చూడకపోతే ప్రపంచానికి సంబంధం లేదు. ప్రపంచము ఒక విశేషమే. విశేషమని ఎందుకన్నాను? ప్రపంచం కూడా ఒక నిమిత్త ఉపాదానాలతో తయారైంది. అందరూ, నేను కూడా ఒక నిమిత్త ఉపాదానం. నేను కాఫీని, వీడు కప్పు లేకపోతే ఎవ్వరు లేకుండా నేను అడవిలో ఒక్కడిని ఉన్నాను అనుకోండి, నాకు లైఫ్ లేదు కదా. లేదు, సొసైటీ అంతా ఉంది, నేననేవాడిని లేను, ఏమి లాభం లేదు. అయితే ఇందులో ముఖ్యం ఎవరు, అముఖ్యం ఎవరు అంటే కాఫీనేమో ముఖ్యము, కప్పు అముఖ్యం కదా. కాఫీయే లేకపోతే కప్పు అవసరమే లేదు. అట్లా చూసే నేను లేకపోతే చూడబడే ప్రపంచం అక్కర్లేదు. చూసే నేను లేకపోతే నేను చచ్చిపోయినా ఏమ్మా, ప్రపంచం ఉంది కదా. మరి చూసే నేను లేకపోతే ఆ ప్రపంచం ఉండి నాకు లాభం ఏమిటి? పోనీ ఆ ప్రపంచానికి నేనుల ఉండి లాభం ఏమిటి? అందుకే తీసుకెళ్ళి శ్మశానంలో పారేస్తున్నారు. అర్థమవుతుంది? అంటే కాఫీని కప్పుని, అది మనం మోడర్న్ వాళ్ళం, మనం నేర్చుకున్నాం. మన శాస్త్రజ్ఞులు అట్లా చెప్పాలి, నిమిత్తం ఉపాదానమే చెప్పారు. మనకు అర్థం అవడం కోసం నేను తయారు చేసుకున్నా. ఇట్లాంటివన్నీ తయారు చేస్తూ ఉంటా. అదే సాధన. మీరు కూడా సాధన చేయండి, మీకే తెలుస్తుంది. భూతాకాశంలో ఒక కాన్సెప్ట్ అర్థమైంది మీకు. ఏమర్థమైంది? చూసే నేను ఉండాలి, చూడబడే ప్రపంచం ఉండాలి. నేను ద్రష్టనవుతాను, అది దృశ్యం అవుతుంది. దృశ్యం నేను చూడకపోతే దానికి అది వేస్ట్. చూడకపోతే దృశ్యం ఉండి కూడా వేస్ట్. అందుకని అది ఉన్నది అని చెప్పచ్చు, కానీ అది కనిపించింది అని చెప్పడానికి వీల్లేదు. ఏది కనిపిస్తుంది అంటే ఉన్నదే కనిపించాలి. ఉన్నది ఏమిటి అంటే నీకు విశేషమే. సామాన్యాన్ని నువ్వు చూడలేవు. నేను ఎవరిని చూశాను? రమ్యను చూశాను, భరతుని చూశాను. వీళ్ళెవరు? విశేషాలు. అంటే విశేషాలకు విశేషాలతో ఉన్న రిలేషన్షిప్, అది ప్రపంచం. ఎక్కడ? భూతాకాశం. ఇంతవరకు అందరికీ అర్థమైంది కదా, అందరికీ అర్థమైంది. సరే, ఇక నెక్స్ట్ స్టేజ్కి వెళుతున్నా. అందుకని ఇది అర్థం కాకపోతే తర్వాత అర్థం కాదు. అర్థం కాకపోతే మళ్ళీ కూడా చెప్తా. ఎక్కడ అర్థం కాకపోతే అక్కడ అడగండి రా, చెబుతాను. మనమే కదా, ఎవరి కోసం? మన కోసమే కదా. అర్థం కాకపోతే అడగండి. ఎక్కడ అర్థం కాకపోయినా లేచి అడగండి, నాకేం బాధ లేదు. భూతాకాశంలో వస్తువులు కనపడుతున్నాయి మనకు. భూతాకాశం అంటే ఈ ఖాళీ చోటు. భూతాకాశం అంటే ఏది?
మీరెవ్వరూ కూర్చోకముందు ఈ ఆనందధామంలో మన హాలంతా ఖాళీ. ఏమ్మా ఓ ఏమ్మా ఈ ఆనందధామంలో మీరెవ్వరూ రాలే ఇంకా అప్పటికి, లేక మీరందరూ వెళ్ళిపోయినారు. ఇక్కడ ఏముంది? ఖాళీ ఉంది. ఖాళీ ఉండకపోతే మీరు వచ్చి ఇక్కడ కూర్చోరు. ఖాళీ ఉంటేనే కూర్చుంటారు కదా. ఈ ఖాళీ మీరు రాకముందు ఉంది, మీరు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఉంటుంది. ఉంటుందా ఉండదా? ఈ ఖాళీని మీరు కాసేపు ఆకాశము అనండి. ఎందుకని దీన్ని ఆకాశం అన్నామంటే ఎవరైనా వచ్చి కూర్చోవడానికి ఇది అవకాశం ఇస్తోంది. మేము 100 మంది వస్తాం, 100 400 ఉన్నారు కదా ఇక్కడ. మేము ఇంతమంది వస్తే మీ ఇంట్లో కూర్చోవడానికి చోటు ఉందా? మా ఇంట్లో అయితే లేదు కదా. నలుగురు రాగానే 5గురు ఇంట్లో నుంచి బయటికి పోవాలి. ఇక్కడ అది కాదు, మీకు అర్థం కావడం కోసం చెప్పానారా. ఈ చోటు ఎటువంటిది అంటే ఎంతమంది వచ్చినా అవకాశం ఇస్తుంది. ఎంతమంది అంటే దీని కెపాసిటీకి మించి వస్తే అవకాశం ఇయ్యదు, కానీ భూతాకాశం ఇస్తుంది. భూతాకాశం ఎంతమంది వచ్చినా ఎన్ని కంట్రీలకైనా కదా, ఎంతమందికైనా అవకాశం ఇస్తుంది. అవకాశం ఇచ్చేదాన్ని ఆకాశము అనాలి. ఆ సమంతాత్, ఆ సమంతాత్, ఆ అంటే మొదటి నుంచి ఏదైతే ప్రకాశిస్తుందో దాన్ని ఆకాశం అన. కాశీ అంటే ప్రకాశం అని అర్థం. కాశీ, మనం కాశీ వెళుతున్నాం. ఎందుకు వెళుతున్నాం? జ్యోతిర్లింగం ఉంది అక్కడ. జ్యోతిర్లింగం అంటే ప్రకాశించే లింగం. ప్రకాశం అంటే మీరు ఈ జ్యోతిని, ఈ కాంతిని, అది కాదు. ప్రకాశం అన్న పదానికి లక్ష్యార్థం వేరే ఉంది. మీరైతే జ్యోతిర్లింగం అనుకుంటున్నారు. అక్కడ జ్యోతిలాగా ఏం ప్రకాశిస్తూ ఉండదు, మామూలు రాయిలాగే ఉంటుంది ఆ లింగం. అది ఎందుకు ప్రకాశమో తర్వాత చెప్తాను. ఎందుకంటే ఆ లింగం అన్న పదానికి అర్థం లీనం గమయతే, నిన్ను అందులోకి లాక్కుపోతుంది. ఎందులోకి లాక్కుపోతుంది? ఆ ప్రకాశమైనటువంటి ఆ లింగాన్ని చూస్తే అందులోకి నిన్ను ఆకర్షిస్తుంది. ఏమని? నేను నీ లోపలే ఉన్నాను అని. మనందరికీ కాశీ వెళ్ళాలని ఎందుకు అనిపిస్తోంది కదా? అందులోకి వెళ్ళాలి అని అది ఆకర్షిస్తోంది మనని. అది ప్రకాశం. ఆ సమంతాత్ కాశయితే, అక్కడి నుంచి ఆ సేతు హిమాచలం అంటాం. అంటే సేతువు దగ్గర నుంచి హిమాలయం వరకు ఆ అన్న పదానికి అర్థం అది. అట్లా ఆకాశం, ఆ అన్న పదానికి అర్థం అది. కాశం అంటే ప్రకాశం. ప్రకాశం అంటే ఏమిటి? తనలోకి ఆకర్షిస్తుంది నిన్ను. అర్థమవుతుందా? ఎక్కడికి ఆకర్షిస్తుంది? ఈ ఖాళీ ఏమని చెప్తుందర్రా? మిమ్మల్ని రా ఇక్కడ కూర్చో అన్నదా అనలేదా? మీరు కొత్తగా క్లాసులోకి వచ్చారు, లేట్గా వచ్చారు, అక్కడ నుంచున్నారు. ఎక్కడ ఖాళీ ఉందా అని ఇట్లా చూస్తారు. చూస్తే ఇక్కడ ఏదో ఖాళీ కనపడుతుంది. ఈ ఖాళీ మీకు కనపడి ఏమని చెప్తోంది? రా ఇక్కడ. అది మాట్లాడిందా? ఇది మాట్లాడలేదా మీతో? మీరెప్పుడు వినలేదా? వచ్చి కూర్చుంటున్నారా లేదా? కాశీ కూడా మిమ్మల్ని అందరినీ ఆకర్షిస్తోందటరా. అందుకని కాశీకి పోదాం, కాశీకి పోదాం అనుకుంటున్నారు. ఎందుకురా కాశీ పోయేది? ఇందుకు ఏమ్మా? ఈ ఆకాశం, ఆకాశం అనేది ఇక్కడంతా ఉంది కదా, ఉందని ఒప్పుకుంటున్నారు కదా. మీరు వచ్చి కూర్చుంటున్నారంటే ఇక్కడ ఆకాశం ఉంది కదా. ఈ భూతాకాశం, భూతాకాశం అంటే ఇదంతా, ఏదంతా? మొత్తం మన
విశ్వమంతా విశ్వమంతా ఆకాశం. ఆ ఆకాశంలో మనమందరము అందులో ఉన్న మనుషులం. ఆ ఆకాశాన్ని చూస్తున్న నేను, ఆ ఆకాశం నాకు కనపడుతున్న దృశ్యం. ఆకాశాన్ని ఒకసారి ఊహించుకోండి కదా. అన్ని ఖండాలు, ఐరోపా, ఆఫ్రికా, అమెరికా, మీ ఇష్టం, అన్ని ఆకాశం లేకపోతే ఉండడానికి వీల్లేదు. అందులోనే ఇవన్నీ ఉన్నాయి. ఈ ఆకాశాన్ని ఒక అద్దం అనుకోండి, కాసేపు అనుకోండి. ఎందుకని మేము అద్దం అనుకోవాలి అండి అంటే, అద్దంలో మీకు చోటిస్తోంది. ఇదంతా అద్దంలో పడ్డటువంటి బొమ్మలమని శంకర భగవత్పాదులు చెప్పారు, నేను చెప్పటంలే. ఏమని చెప్పారు శంకర భగవత్పాదులు? విశ్వం. ఇప్పుడు ఏ విశ్వాన్నైతే నువ్వు అనుకుంటున్నావో, విశ్వం అంటే ఏమిటి? 5 ఖండాలు, అన్ని సముద్రాలు కదా, అవే కదా మనకు కనపడింది. వాటి వెనక ఉన్న భూతాకాశం. భూతాకాశంలో ఖండాలు అన్నీ ఉన్నాయి, సముద్రాలన్నీ ఉన్నాయి. అవి కాక ఇంకా కూడా చాలా చోటు ఉంది. దాన్ని నా గ్రహాలన్నీ ఉన్నాయి. గ్రహాలు ఉన్నాయి కదా, ఉన్నాయని సైంటిస్టులు చెప్తున్నారు కదా, రాకెట్లు వేసుకొని వెళుతున్నారు కదా. ఇవన్నీ కూడా ఉన్నాయి. ఉన్నాయి అంటే నేను చూడలేదు కదా, నేను ఎట్లా నమ్ముతాను అంటే, నేను చూడకపోయినా భరత్ ఉన్నాడు కదా. నేను రమ్యను చూసినప్పుడు, నేను ఈ ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు నేను దాన్ని చూడలే. నేను చూస్తే అది ఉంది అని నేను నమ్ముతాను. కానీ అది ఉంది అంటున్నా, నేను చూశానని చెప్పటంలా. అందుకని అది నాకు దృశ్యం కాదు. ఉంది అని, హిమాలయం ఉంది అంటే మనం హిమాలయాన్ని చూసామా? నేను చూశానండి. చూడకపోయినా హిమాలయం ఉంది అంటే, భరత్ ఉన్న ఇది గుర్తుపెట్టుకోండి రా. హిమాలయం దాకా ఎందుకు పోతారు? తేలిగ్గా దగ్గర కనపడుతుంటే. నేను చూడకపోయినా వాడు ఉన్నాడు కదా. నేను లేదు అని వాళ్ళు లేచాడంటే చస్తిని. అప్పుడు వాడు చిత్తయిపోతాడు. అట్లుగా నీవాకండి, ప్రపంచాన్ని ప్రపంచంగా చూడడం నేర్చుకోండి. ఈ పెద్ద అద్దంలో దృశ్యం, విశ్వం అంటే ఈ ప్రపంచం అంతా దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం అన్నాడు శంకర భగవత్పాద. అద్దంలో పడ్డ బొమ్మ లాంటిది. అంటే ఇది విశ్వం దర్పణ దృశ్యమాన, దృశ్యమాన అన్నాడు. దృశ్యం అంటే కనిపించేటువంటిది. అద్దంలో పడ్డ బొమ్మ కనిపిస్తుంది. సరేనండి, శంకర భగవత్పాదులు మీరు చెప్పారు కాబట్టి మేము ఒప్పుకుంటాం. ఇదంతా ఒక అద్దం, అద్దంలో పడ్డ వీళ్ళందరూ మనుషులు. అట్లా అనుకుంటే వీళ్ళకి సత్యత్వం ఉండదు. అద్దంలో పడ్డ వాళ్ళకి నిజం అవ్వరు. అద్దంలో పడకుండా అద్దం బయట ఉంటేనే నిజం అవుతారు. అద్దానికి లక్షణం ఏమిటంటే, అద్దానికి బయట ఉన్న వస్తువులు సత్యం, అద్దం లోపలికి వచ్చాయో చచ్చిపోతాయి. చచ్చిపోతాయి అంటే ప్రతిబింబాలు అయిపోతాయి, అది ఆభాస అవుతుంది. అద్దం లోపలికి వచ్చిందంటే బతకదు, అద్దం బయట ఉంటే బతుకుతుంది. ఇప్పుడు ఇందా నుంచి మనం పెట్టిన వాళ్ళందరూ అద్దం బయట ఉన్నారు. ఇదంతా భూతాకాశం అని చెప్పాను. భూతాకాశంలో వీళ్ళందరూ ఉన్నారని చెప్పాను. భూతాకాశంలో ఉన్నా నేను. లో అంటే అద్దం లోపల అని అర్థం. కానీ మనకు వీళ్ళు అద్దం లోపలి వాళ్ళల్లే కనపట్టలే. వీళ్ళు ఎట్లా ఉన్నారు? అద్దం బయట ఉన్న వాళ్ళల్లే ఉన్నారు. అద్దం వెనక కనపడుతోంది, అద్దం లోపల ఉన్నట్టే నాకు అనిపిస్తోంది. ఎందుకంటే అద్దంలో విశ్వం దర్పణ దృశ్యమానం అన్నాడు శంకర భగవత్పాదుడు. ఇదంతా అద్దంలో పడ్డ బొమ్మలు అన్నాడు వీళ్ళందరినీ. వీళ్ళందరూ నిమిత్త ఉపాదానాలతో నాకు కనపడుతున్నారు. నిమిత్త ఉపాదానాలు ఉంటే అది భూతాకాశంలో సత్యం. ఇందాకటి లెక్క ప్రకారం మనం అందరం ఏమిటారా? సత్యం. అసత్యం కావడానికి వీల్లేదు. మీరు
నేను రమ్యను చూశాను, వీడు నాకు కనపడలేదు కాబట్టి వీడు జడము అది చేతనము అన్నావు కదా. ఇప్పుడు ఏమవుతోందంటే వీళ్ళందరూ కూడా అద్దంలో పడ్డ బొమ్మల్లాగా ఉంటే వీళ్ళకి సత్యత్వం లేదు. నిమిత్త ఉపాదానాలు ఎవరికి ఉంటాయో వాడు సత్యమై తీరాలి. భూతాకాశంలో ఇక్కడ చిన్న కిటుకు ఉంది, మీకు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే వీడు ఉన్నాడు అని చెప్తున్నది నేను కదా, నేను లేకపోతే చెప్పడానికి వీల్లేదు. నేను అనేవాడిని ఎవణ్ణి అని లెక్కేసుకోండి. నేనెవరు? ఇందాక మీరు జగత్తు, నేను జీవుడు కదా. జీవుడు అంటే నా దగ్గర ఏమున్నాయి? 2 ఉన్నాయి, తత్వ అధిక తత్వమయి. అంటే ఒక నాది ఒక నేను. ఈ నాది అనే దాంట్లో సముద్ర జలంలో బుడగలు ఎలా వచ్చాయో, సముద్ర జలంలో నురుగు ఎలా వచ్చింది, ఫేనము బుద్బుదము ఎట్లా వచ్చినాయో అలా ఎట్లా వచ్చిందో అట్లా కదా నా నాది వచ్చింది. నా నాది తత్వ అధిక కదా. తత్వ అధికలో ఒక్క నాదే కాదు 24 ఉన్నాయి కదా. నా నాదిలో ఎన్ని ఉన్నాయి? 24 ఉన్నాయి. 24 ఒకటి నా బుద్ధి దర్పణం. నా బుద్ధి దర్పణం అంటే ఏమిటి? నా బుద్ధి అనేటువంటి ఒక అద్దం. నా దగ్గర ఒక అద్దం ఉంది. అద్దం ఎక్కడ పెట్టారండి? మీ లోపల అద్దం కూడా పెట్టుకున్నారా? ఏ బెల్జియం గ్లాస్ అది? అద్దం ఎట్లా తయారు చేశారు మీరు అంటే మీ అద్దం మీకు చూపిస్తా, ఇప్పుడే చూసుకోండి. ఈ ప్లేటు మీ లోపలికి వచ్చిందా రాలేదా? ఇప్పుడు ప్లేటు దృశ్యమా ద్రష్టనా? ప్లేటు దృశ్యమా ద్రష్టనా? దృశ్యం. ఎందుకని? ఈ ప్లేటు ఇది నిమిత్త ఉపాదానాలు, ఇది సత్యం. మీ దగ్గరికి వచ్చిన దానికి నిమిత్త ఉపాదానాలు లేవు. అందుకని అది దృశ్యమే అయినప్పటికీ అది అసత్యం. ఎందుకు అసత్యం అన్నారు మీరు? అది మీ లోపలికి వచ్చింది. మీ లోపల ఎట్లా కనపడుతోంది? అది మీకు మీ అద్దంలో కనపడుతోంది. ఏంట్రా మీ అద్దంలోనేనా కనపడింది? అద్దంలోనే కదా కనపడింది. ఇది సత్యం, అది అసత్యం. ఇది బింబం, అది ప్రతిబింబం. మీరే ఒప్పుకుంటారు ఏమ్మా? ఇప్పుడు చూస్తున్న నేను మీరందరూ ఉన్నారు అని చెప్తున్నా. చూస్తున్న నేను మీరందరూ ఉన్నారు అని చెప్తున్నా. ఎక్కడున్నారు అంటే భూతాకాశంలో ఉన్నారు. మీరందరూ సత్యం. ఎందుకని? నిమిత్త ఉపాదానాలతో వచ్చారు. మీరంతా నిమిత్త ఉపాదానాలు. నా దగ్గరికి వచ్చారే. నేను రమ్యను ఎట్లా కనుక్కున్నాను? ఈ ప్లేటు మీ దగ్గరికి వచ్చినట్టు రమ్య నా దగ్గరికి వచ్చేసింది. ఏమ్మా? ఇప్పుడు నా లోపల ఉన్న రమ్య అసత్యం. మీరందరూ నా లోపలికి వచ్చేసారా? అప్పుడు కదా నేను ద్రష్టనైనాను, అది దృశ్యమైంది. మీకు అర్థమైందా అమ్మా? నేను ఎప్పుడు ద్రష్టనైనాను? నేను చూసినప్పుడు. నేను చూస్తేనే ప్రపంచం కనిపించింది. ప్రపంచం దానికి అది కనిపించలే. నేను చూస్తే కనిపించింది. అర్థమైందా? నేను చూసినప్పుడు అది దృశ్యమైందా ద్రష్ట అయిందా? నేను ద్రష్టనైనా. మిమ్మల్ని నేనే చూసా, నా లోపల దాన్ని నేనే చూసా. చూసే శక్తి నాకే ఉంది. ఎప్పుడైతే మిమ్మల్ని అందరినీ నేను చూశానో, చూసి కదా ఇది ప్రపంచం అన్నాను. అర్థం కాలేదా? ఎక్కడ చూశాను? మీరందరూ అద్దం బయట ఉంటే మీరు నిమిత్త ఉపాదానాలు కాబట్టి నీకు సత్యత్వం ఉంది. ఈ ప్లేటుకు సత్యత్వం ఉంది, కానీ నాలోకి వచ్చిన ప్లేటుకి సత్యత్వం లేదు. అట్లా నా లోపలికి వచ్చిన రమ్యకి, నా లోపలికి నేను భరత్ ఉన్నాడు అని ఇందాక అన్నాను, ధీరజ్ ఉన్నాడు అన్నాను, రమణ ఉన్నాడు అన్నాను, రవి ఉన్నాడు అంటున్నాను.
అక్కడ ఉన్నవాడిని ఉన్నాడు అంటున్నానా, ఇక్కడికి వచ్చిన వాడిని ఉన్నాడు అంటున్నానా? అది ఇంకా ఎట్లా అనుకోవచ్చు అంటే, ఇక్కడ రూపాయి, నా దగ్గర రూపాయి ఉంది అంటున్నా, నా దగ్గర ఉంది అంటున్నా, కానీ ఈ రూపాయి కాదు, ఈ రూపాయి వాడికి అంగడి వాడికి ఇచ్చేస్తా కదా. ఇప్పుడు ఈ రూపాయి పెట్టి నేను 10 పైసలు చాక్లెట్లు కొనుక్కున్నారా, రూపాయి అంగడి వాడికి ఇచ్చా, ఇప్పుడు రూపాయి నా దగ్గర ఉంది అన్న, వీడికి ఇచ్చేసా, ఇప్పుడు ఆ చాక్లెటు 90 పైసలు వాడు నాకు ఇచ్చాడు కదా. ఇప్పుడు నా దగ్గర రూపాయి ఉందా లేదా? రూపాయి ఎవరి దగ్గర ఉంది? అంగడి వాడి దగ్గర ఉంది. మరి నేను నా దగ్గర ఉంది అంటానేమిటి? దాని తాలూకు వాల్యూ, దీని వాల్యూ ఎట్లాగో నీ ఆభాస అట్లాంటిది. అట్లాంటి రమ్య నా దగ్గరికి వచ్చింది, అట్లాంటి భరత్ నా దగ్గరికి వచ్చాడు, అట్లాంటి నీరజ్ నా దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు అర్థమైందా? ఈ ప్రపంచం ఉంది అంటాం అట్లాంటిది. శంకర భగవత్పాదులు మనకు చెప్పింది ఈ విశ్వమంతా ఉన్నది కదా. ఆ ఉన్నదానికి అది సత్యత్వం లేదు, అది జడం. ఏది జడం? నేను చూడకపోతే అది జడం కదా. నేను చూడకపోతే అది జడం. ఒక భార్య చక్కగా అలంకరించుకుంటుంది, ఆ భర్త ఎక్కడికో వచ్చి వాడు సినిమాకు పిలుచుకుపోవాలి, వాడు పాపం పని ఉండి వాడు రాలేకపోయినాడు. ఇప్పుడు ఆమె ఏమనుకుంటుంది? నా అలంకారం అంతా వ్యర్థం. ఈమె అలంకరించుకుంది ఈమె కదా, ఈమె అలంకారాన్ని ఈమె చూసి సంతోషపడింది కదా, మరి ఎందుకు వాడెవడో చూడాలి అని? ఈ ప్రపంచం అలాంటి వ్యర్థం. ఎప్పుడు నేను లేకపోతే, నేను అంటే నేను ఏం నువ్వు అంత గొప్పవాడిగా, నువ్వు లేకపోతే ఈ ప్రపంచం అంతా పనికి మాలిందంటావు అంటే, నిజంగా చూడండి, ఎక్కడ ఏ అనుభవమైనా నేనుకే, నాది కాదు. నీకు సంతోషమైన దుఃఖమైన ఏదొచ్చినా ఎవరికి? నేనుకి. నీ ఫీలింగ్స్ అన్నీ నేనుకే, నాదికి లేవు కదా. మరి ఈ నేను ఎంత పవర్ఫుల్లో చూడండి. ఆ నేను నాకు తెలియదు కదా. నేనేం చేశాను? నా నాదిలో ఉన్న దర్పణాన్ని పెట్టుకుని, ఆ దర్పణంలో వీళ్ళందరినీ చూసుకుని, వీళ్ళందరూ నిజంగా భూతాకాశం వరకే అమ్మా ఈ కాన్సెప్ట్. మళ్ళీ చిత్తాకాశంలో మార్చేస్తా. మార్చడం నాకు చాలా బాగా తెలుసు. కొత్త అయిపోతుంటే కష్టమే కదా. ఏమ్మా, చిత్రదర్పణ నా దర్పణంలో చూశారు కదా, నా దర్పణంలోకి వచ్చేటప్పటికి, అద్దంలోకి వచ్చేటప్పటికి అది ఏమైపోయింది? ఆభాస అయిపోయింది. కాబట్టి ఈ ప్రపంచం సత్యమా? చూసే నేను సత్యం. నేను భరత్ని ఇక్కడెట్లా చూశానో, భరత్ నా లోపల కూడా అట్లాగే చూడగలను. కాబట్టి ద్రష్ట సత్యం, దృశ్యం అసత్యం. ఏ దృశ్యం అసత్యం? నాలోకి వచ్చిన దృశ్యం. ఇప్పుడు విశ్వమంతా నాలోకి వచ్చిందా? విశ్వమంతా పక్కకు కూడా ఉందా? ఇందాకైతే నేను చూస్తేనే వచ్చింది, ఇప్పుడు మొత్తం నా లోపలికి వచ్చింది. నా లోపలికి వస్తే ఏమిటంటే దానికి అది అసత్యం అయిపోయింది. నేను నా లోపల ఉన్నదాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు చూస్తాను. నా లోపలికి వచ్చిన దాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు చూస్తాను. ఇది నిజమా అబద్ధమా అండి? మీరు చెప్తుంటే మమ్మల్ని నమ్మమంటారు. అస్సలు నేను చెప్తున్నానని నమ్మవాకండి. మీ లోపల ఉన్నవాడు ఇది నిజమని చెప్పాలి. మీ లోపల ఉన్నవాడితో చెప్పిస్తా. ఇప్పుడు వాడు ఒప్పుకోవాలి. నేను చెప్తే ఒప్పుకోవాకండి అస్సలు. నేను ప్రొసీజర్ చెప్తాను. అది నిజమో అబద్ధమో మీవాడు మీకు చెప్పాలి. మీవాడంటే మీ దగ్గర ఒక నేను ఉన్నాడు, వాడు చాలా పవర్ఫుల్. నేను ఎంత పవర్ఫుల్లో వాడు అంత పవర్ఫుల్.
ఇన్నాళ్ళు వాడు తెలియకుండా రహస్యంగా దాచిపెట్టుకొని ఉన్నాడు మీ దగ్గర. ఇప్పుడు వాడిని బయటికి లాగుతున్నాం. దుంప దగ్గర 1వ క్లాస్ చదువుకో, 2వ క్లాస్ చదువుకో, మెల్లగా 10th క్లాస్ పాస్ అవ్వు, నేను తీసుకెళ్ళి ఎక్కడో ఒక చోట వారేస్తాను, ఏ పిలానికో పంపిస్తాను కదా. వాడున్నాడు, వాడు ఒప్పుకోవాలి. వాడు ఒప్పుకోకపోతే మీరు దాన్ని అంగీకరించండి మీ లోపల. ఇప్పుడు ఏమో చెప్దాం అనుకున్నా, మర్చిపోయాను. అమ్మా, మీలో ఉన్నవాడిని మీకు చూపిస్తా. మీలో ఉన్నవాడిని చూడాలి కదా. మీ అద్దంలో ఎప్పటికీ ఉంటాడు వాడు. మన బంధువులు ఎవరైనా చనిపోయి ఉంటారు కదా, అసలు చావకుండా ఉండరు కదా, ఎవరో ఒకళ్ళు చచ్చిపోయి ఉంటారు. వాళ్ళు యథార్థంగా ఉన్నవాళ్ళు చచ్చిపోయినారు. అంటే నిమిత్త ఉపాదానాలతో ఉన్న భూతాకాశంలో వాళ్ళు చచ్చిపోయినారు. ఏమ్మా, మీ అద్దంలో పడ్డప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు మీరు చూశారు. మీ అద్దంలో పడ్డప్పుడు వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు తలుచుకోండి, వాళ్ళు కనపడతారో కనపడరు. మరి వాళ్ళు పోయినారందామా ఉన్నారందామా? ఆలోచించంటారా? ఉన్నారా లేరా? ఇప్పుడు వాళ్ళు దృశ్యమా లేకపోతే ద్రష్టనా? దృశ్యం నిజమా అబద్ధమా? కాదురా, దృశ్యంగా నిజమే కదా. అద్దంలో పడ్డారు కాబట్టి అబద్ధమైనారు. అద్దంలో పడ్డారు కాబట్టి అబద్ధం అయిపోయినారు. కనపడ్డారు కదా, అందుకని ఎవ్వరు చావలేదంటారు ఏమిటండి? వాళ్ళు చచ్చిపోయినారు కదా. మీరందరూ చావలేదని మీరు చెప్తున్నారు. చచ్చిపోవడం, కాల్చడం కూడా మేము చూసి వచ్చాము. మీరు అబద్ధం అంటే మేము ఎట్లా నమ్ముతాం? ఏం నమ్మవాకండి. మన దగ్గర మా కాలంలో సినిమాలు తీసి క్యాసెట్లు వచ్చేవి, ఇంతంత క్యాసెట్లు. ఏమ్మా, రీల్. ఆ సినిమా మన దాంట్లో DVD ప్లేయర్లో ఆ సినిమా పెట్టేసుకుండేవాళ్ళు. రిమోట్ మన చేతిలో ఉంటే అది వెనక్కి కావాలంటే వెనక్కి తిప్పచ్చు, ముందుకు కావాలంటే ముందుకు తిప్పచ్చు. అట్లా ఈ చిత్రం ఇదంతా అంటే ఈ భూతాకాశంలో ఈ సత్యమైనవన్నీ ఒక ఫిలిం తీశాడు ఒకడు. అంటే అదే కదా, ఆ ఫిలింలో వెనక్కి వెళ్ళండి, మీ ముత్తాత కనపడతాడు, వాడు బతికి కనపడతాడు. ఎందుకంటే మీరు భూతాకాశంలో బ్యాక్ టు ద ఫ్యూచర్ మీరు వెళ్ళారు వెనక్కి. అట్లెట్లా వెనక్కి వెళ్ళగలరు? అట్లా నీ లోపల వెళ్ళరా నాయన. కనపడతారా కనపడరా? మరి వాళ్ళు చచ్చారందామా ఉన్నారందామా? నువ్వు ముందుకొచ్చావు, అక్కడికి పో, వాళ్ళు కనపడతారు. కృష్ణదేవరాయలు కనపడతాడు. ఇంకా కాస్త ముందుకు రా, వాడిని కాల్చేది కూడా కనపడతాడు. అట్లాగే ఇప్పుడు ప్రజెంట్ వెళ్ళు, నువ్వు కనపడతావు. ఇంకో ఫ్యూచర్లో ఇంకో 100 years తర్వాత పో, నీ రీలు. ఇది నిజమంటావేమిట్రా పిచ్చివాడ? ఇది సత్యం కాదు కదా. అందుకని దృశ్యం అబద్ధం, దృక్కు సత్యం. దృక్కు అని ఎందుకంటున్నామంటే చూసే చూపు నిజం. ఆ చూపు ఎప్పుడు ఉంటుందో నేను అప్పుడు ద్రష్టనైపోతాను. ఇది బాగా అర్థమైందా? భూతాకాశం బాగా అర్థమైందా? భూతాకాశాన్ని ఎట్లా నీవు అద్దంలోకి పంపించాలో, భూతాకాశాన్ని అద్దంలోకి ఎలా పంపించాలో నీకు ఇప్పుడు చెప్తా. ఇప్పుడు ఇందా నుంచి ఏం చేసాం? నా దర్పణంలోకి పంపించా. మిమ్మల్ని అందరినీ ఎక్కడికి పంపించాం? నీ దర్పణంలో పంపించా. మీ తాత, మీ ముత్తాత వాళ్ళందరినీ, వెనక వాళ్ళని, ముందు వాళ్ళని, అందరినీ పంపించా. వాళ్ళంతా దృశ్యమై కూర్చున్నారు, సత్యంగా కనపడుతున్నారు. చచ్చిపోయిన తాత కనపడలే. ఏంటో బతుకుతుంది. అసలు ఎంత బాగుంటుందంటే, మీరు సినిమాలు బాగుంటాయి అంటారు, ఇది పెద్ద సినిమానే, చాలా
చాలా గొప్ప సినిమా ఇది. ఇది చూడండి, మీకే తెలుస్తుంది. చూస్తూ ఉండండి, అది 3 గంటల్లో అయిపోతుంది. ఇది సంవత్సరాల తరబడి ఉంటుంది. చిదాకాశంలో ఇంకా కాస్త అక్కడికి వెళ్ళినప్పుడు అది చెప్తాను, మళ్ళీ చెబుతా. ఇప్పుడు మీకు జీవన్ముక్తుడికి, మామూలు మనిషికి, అంటే మామూలు జీవుడిగా ఉన్నవాడికి ఏమిట్రా తేడా? వాడికి కష్టాలు ఉండవా? వాడికి దేహం ఉండదా? వాడికి రోగం రాదా? ఎప్పుడో ఎవరో నన్ను ఒకసారి అడిగారు, వెంకటేశ్వరి వాళ్ళ నాన్న. ఆమెకు ఆత్మ తెలిస్తే ఆమెకి తలనొప్పి ఎందుకు వస్తుంది? ఆ తల్లో నేను సూదులు గుచ్చుతాను, గుచ్చితే ఆమె నొప్పి పుట్టకుండా ఉంటుందా? ఉంటే అప్పుడు ఆత్మ తెలిసినట్టు అని అడిగాడు నన్ను. ఏమ్మా, వాడు కూడా శరీరమే, శరీరం లేకుండా వాడు ఉండడు, వాడు కూడా శరీరంతోనే ఉంటాడు. జీవన్ముక్తుడికి కూడా కష్టాలు వస్తాయి, కష్టం రాదని లేదు. అయితే కష్టము అది సత్యంగా చూస్తాడు కాబట్టి వీడికి బాధ ఉంటుంది, వాడిది దృశ్యంగా చూస్తాడు కాబట్టి వాడికి బాధ ఉండదు. ఎందుకు వాడు దృశ్యంగా చూడగలడంటే, ఇందాక నా లోపలికి వచ్చిన నా దృశ్యాన్ని చూపించానని చెప్పా కదా మీకు అందరికీ. జీవన్ముక్తుడు ఎలా చూస్తాడంటే, ఈ చిదాకాశ దర్పణమే ఒక అద్దం. చిదాకాశ దర్పణ అదే చిదాకాశమే, భూతాకాశమే ఒక పెద్ద అద్దం. అదే చిదాకాశం. తర్వాత చెప్తా, చిదాకాశం దగ్గర అది చెప్తా మీకు. ఇప్పుడు చెప్తే మీకు అర్థం కాదు, ఎందుకంటే మధ్యలో చిత్తాకాశం ఇది ఒకటి ఉంది. ఈ స్టెప్ దాటిన తర్వాతే ఇంకో స్టెప్ వస్తుంది, లేకపోతే అర్థం కాదు. ఇదంతా కూడా ఒక పెద్ద అద్దం. మీరంతా అద్దంలో పడ్డ మనుషులు అన్నారు. అద్దంలో పడ్డ మనుషులు అంటే ఇప్పుడు ఇందాకైతే మీరు నిమిత్త ఉపాదానాలే మీకు సత్యమైనారు. ఇప్పుడు మిమ్మల్ని అసత్యం చేసి పారేస్తా, ఒక్క నిమిషంలో మిమ్మల్ని అందరినీ బొమ్మలు చేసేస్తా. అంటే అద్దంలో పడ్డ బొమ్మలు అయిపోతారు. అమ్మో, మేము ఇంటికి పోవాలి కదా, మళ్ళీ రిలీజ్ చేసి పంపించేస్తారు. మీరేం భయపడవాలండి, మీకు అర్థం కావడం కోసం చెప్తున్నా. మీ లోపల నామరూపక్రియ కదా జీవుడు. నామం అంటే ఆలోచన కదా. ఆలోచన ఒకటి వస్తే ఎట్లా ఆలోచన వస్తుందంటే చెప్తాను. మీరు సైలెంట్గా కూర్చోండి, ఏం ఆలోచించవాకండి, ఊరికే కూర్చోండి. కూర్చుంటే మీ లోపల ఒక ఖాళీ స్థలం, ఖాళీ ఉన్నట్టు కూడా మీకు తెలియదు. ఇప్పుడు ఖాళీని చూపిస్తాను. ఊరికే కూర్చోండి. కూర్చున్న తర్వాత మీకు ఒక ఆలోచన వచ్చింది. ఏమ్మా, ఇవాళ క్లాస్కు వెళ్ళాలి, ఇదొక ఆలోచన కదా. 6 అవుతోంది, ఇంకా క్లాస్కి వెళ్ళాలి. వాళ్ళైతే 1 గంట అవుతోంది, ఇంకా మనం బయలుదేరకపోతే 6 గంటకి చేరలేము, వాళ్ళకేదో వాళ్ళ కష్టాలు వాళ్ళకున్నాయి. అట్లా ఒక థాట్, ఒక ఆలోచన రాగానే నామం వచ్చేసింది, ఆలోచన వచ్చింది. దానికి వెంటనే ఒక రూపంగా రావాలి. ఆలోచన ఒక రూపం రావాలి. ఆలోచన రాగానే ఒక తెర తయారవుతుంది మీ దగ్గర. తెర అంటే ఒక ఖాళీ స్థలం. ఆ ఖాళీ స్థలంలో మీకు రూపం కనపడాలి. నేను లడ్డూలు చేయాలి అనుకున్నాను, వెంటనే నాకు శనగపిండి, పంచదార, నెయ్యి గుర్తుకొచ్చినాయి. ఎక్కడ గుర్తుకొచ్చినాయి? ఒక అద్దం లేకపోతే బొమ్మ పడదు కదా, ఒక తెర లేకపోతే, ఒక అవనిక అంటే తెర, ఒక తెర లేకపోతే బొమ్మ పడదు. మీ లోపలే ఒక తెర వచ్చిందా రాలేదా? ఆ తెర మీదే కదా నా ప్లేట్ పడింది. మీ ఆలోచన రాగానే ఆలోచన ఒక తెర మీద పడుతుంది. అది క్రియారూపం ధరిస్తే ఈ రూపం అవుతుంది. అది క్రియ కాకపోతే రూపం రాదు కదా. ఒక ఆలోచన వచ్చింది మీ లోపల, మీకు ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ఒక రూపం ధరించింది కదా. ఆ ఆలోచన మీద బొమ్మని ఎవడు వేశారు? శనగపిండి బొమ్మ, పంచదార కనిపించినాయా లేదా? మరి ఇక్కడ పంచదార డబ్బాలో పంచదార మీ లోపలికి రాలేదు. నేను రమ్యం చూసినట్టు రాలేదు కదా, అట్లొచ్చిందా? పంచదార కనిపించిందా? పంచదారలాగే తెల్లగా ఉందా? అది నిజమా అబద్ధమా?
అది అబద్ధం, అది ఆభాసం. అది అద్దంలో పడ్డ రూపమేనా? రూపం అని ఎందుకంటున్నా అంటే అద్దంలో పడకపోతే మీకు ప్రతిబింబం కనిపించదు. మీకు ప్రతిబింబం కనిపించింది, ఆ ప్రతిబింబాన్ని నిజంగా ఉన్న ఈ నిమిత్త ఉపాదానాల మీద మీరు వేస్తున్నారు. మీ లోపల ఆలోచన, నామ, రూప, క్రియ అనేటువంటి 3 రూపాలతో ఒక రూపం కనిపించింది. మీకు కనిపించింది కదా, ఆ కనిపించింది మీ అద్దం లోపలే కనిపించింది. ఎవరి అద్దం లోపల? నీ అద్దం లోపల. మీ దగ్గర ఒక అద్దం ఉంది, అట్లాంటి అద్దం ఈ విశ్వంలో వాడుంది. ఒక్కొక్కడు ఒక్కొక్క జన్మకి రావాలి అని ఒక సంకల్పం చేశాడు. ఆ అద్దం మీద ఆ సంకల్పం పడింది. ఆ సంకల్పమే నీరజ్, అద్దం మీద పడ్డ బొమ్మ. ఇప్పుడు వీడికి ఉపాదానం నిమిత్తం లేవు. అర్థమైందా? విశ్వం అనేటువంటి పెద్ద అవనిక మీద నేనెప్పుడు సంకల్పం అంటే నువ్వు సంకల్పం చేశావు, బొమ్మ పడింది అన్నాను కదా. నేను ఎప్పుడు సంకల్పం చేశానంటే ఈ శరీరాన్ని వదిలి ఇంకో శరీరాన్ని పొందాలన్నప్పుడు సంకల్పం చేశాను. ఆ సంకల్పం ప్రకారం ఆ అద్దం మీద బొమ్మ పడింది. ఆ బొమ్మ క్రియారూపం ధరించేటప్పటికి మనందరం వచ్చాం. ఇప్పుడు మనందరము నిజమా అబద్ధమా? ఏంట్రా, అంతే కదా. చిదాకాశ దర్పణంలో అదే చిదాకాశ దర్పణంలోనే మనందరి బొమ్మలు పడ్డాయి. జీవన్ముక్తుడు అది చూస్తాడు, అందుకని వాడికి ఇవన్నీ అబద్ధంగా తోస్తాడు. ఇప్పుడు అర్థమైందా? మళ్ళీ అక్కడికి వెళ్ళినప్పుడు చెప్తారు. రేపు చిత్తాకాశం దీన్ని ఇంకా ఉంటుంది, కానీ ఇప్పుడే ప్రొలాంగ్ చేస్తే మీరు ఇబ్బంది పడతారు. మీరు అసలు ఏ సాధన చెయ్యరు కదరా, అందుకని మీకు కష్టం అవుతుంది. సాధన చేసుకునేవాడి గబగబా చెప్పేయచ్చు, మీతో ఒప్పించాలి కదా. ఏమ్మా, ఇంతవరకు అర్థమైందా? ఇవన్నీ సత్యం, చూసే నాలో పడ్డప్పుడు అసత్యం. దీన్ని అసత్యం చేయాలంటే ఈ చిదాకాశాన్నే నువ్వు దర్పణం చెయ్యాలి. ఆ దర్పణంలో ఎట్లా ఇంకా మీ 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 లెవెల్కి వస్తుంది. రండి, ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే మీ లెవెల్కి వస్తే మీకు బాగా అర్థమవుతుంది. నేను అన్నం తింటున్నానరా, ఇప్పుడు నా పని ఏమిటి? భూతాకాశంలో ప్లేట్ ఉంది, అన్నం ఉంది, కూరలు అన్నీ పెట్టుకున్నాను, నేను తింటున్నాను. సడన్గా నాకు ఒక ఫోన్ వచ్చింది. అన్నం తింటాం మానేసి ఫోన్ తీసుకుంటా కదా. అట్లా అన్నం తింటూ ఫోన్ తీసుకోవాలండి, మీకు ఉదాహరణ కోసం చెప్పాను. కానీ ఒక్కోసారి తప్పనిసరి అయితే తీసుకుంటాను కదా. ఫోన్ చెవి దగ్గర పెట్టుకోగానే అవతల వాడెవడో ఒకడు హలో అంటాడు, వాడెవడో మాట్లాడతాడు. ఇమీడియట్గా నీ అవనిక మీద, నీ అవనిక అంటే నీ అద్దం మీద అన్నము ప్లేటు పడవు, వాడి బొమ్మ పడుతుంది. వాడి బొమ్మ పడిందా పడలేదా? వాడి బొమ్మ పడటంతో పాటు బట్టి బొమ్మే కాదు, వాడు మాట్లాడే మాటలు, వాడి సిచ్యువేషన్ అంతా పడి, వాడు మంచివాడో చెడ్డవాడో, వాడి మాటలు మంచిగా మాట్లాడుతున్నాడో, ఏ భావంతో మాట్లాడుతున్నాడో నీ జ్ఞానం అక్కడి దాకా పోయింది. అందరికీ అనుభవం లేదు. మీరు ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు మీకు ఎవడు కనపడుతున్నాడు? వాడి బొమ్మ కనపడిందా లేదా? మరి ఎక్కడ పడ్డది ఆ బొమ్మ? నీ అద్దంలో పడ్డది, నీవు చూసావు. అబద్ధమా నిజమా? వాడి బొమ్మే పడుతుంది కదా. వాడి బొమ్మే కాదు, వాడి మాట, ప్రతి మాటలో వాడు ఏం మాట్లాడుతున్నాడో ఆ సన్నివేశం అంతా కూడా పడుతుంది. నువ్వు క్యాసెట్ రివైండ్ చేయడానికి నీకు రోగమేమి? అర్థమైందా? సార్ రేపు చెప్పుకుందాం. దృగస్తి దృశ్యం నాస్తి అన్న దాంట్లో నిలబడు, నువ్వు జీవన్ముక్తుడు అయిపోతావు. అంత ఈజీనా అండి? చాలా ఈజీ. ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహేష
ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. బ్రహ్మైవాహమస్మి అని బ్రహ్మసభలో మీరు బాగా ప్రమాణాలు చేస్తున్నారు. మరి అది కావడానికి ప్రయత్నం చేయండి. ఊరికే ఇక్కడ మాటను వెళ్ళిపోయి మళ్ళీ నేను అహం జీవాస్మి అంటే తప్పు. అహం బ్రహ్మాస్మి అన్నప్పుడు బ్రహ్మగా ఉండండి. ఏమన్నా అర్థం కాకపోతే ఇప్పుడు అడగండి, చెప్తాను. నేను ఇంకా అర్ధగంట కూర్చుంటాను. అన్నీ అర్థమైనాయి అనుకుంటే మీ ఇష్టం, నేనేం చేయలేదు. తెలియకపోతే అడగండి. నేను కాలేజీలో కూడా ఇట్లాగే చెప్తాను. పిల్లలు ఎవరైనా తెలియకపోతే మేడం ఇది తెలియలేదని వస్తారు, వాళ్ళకి చెప్పేస్తాను. ఎందుకంటే మరి నేను చెప్పిన పాఠం మరి వాళ్ళ లెవెల్కి ఎంత అర్థమైందో నాకు తెలియదు కదా. ఏంట్రా